ఓకే, స్ట్రాటజిక్ అటానమీ అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ కీవర్డ్, నాట్ జస్ట్ ఫ్రమ్ అ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా స్ట్రాటజిక్ అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి బేసిక్లీ, వాట్ డస్ స్ట్రాటజిక్ అటానమీ మీన్ అంటే దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాట్ ఆల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు యువర్ అటానమీ ఫ్రమ్ అ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఏంటి బేసిక్లీ స్ట్రాటజిక్ అటానమీ అంటే? మీ ఓన్ వర్డ్స్లో ట్రై టు డిస్క్రైబ్, మీ ఓన్ వర్డ్స్లో అది ఏమై ఉంటుంది? యా, డిఫెన్స్ పరంగా పక్కన పెడితే మనం ఏదైనా చేయాలనుకుంటే చేయగలిగే కెపాసిటీ ఉండడం. ఓకే, టు పర్స్యూ ఆర్ ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్. మనం ఒక నేషన్ కదా, ఆర్ గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్, దానికి ఒక పాలసీ ఉంటుంది, పబ్లిక్ పాలసీ ఉంటుంది, ఇక్కడ పీపుల్ కోసం కొన్ని పాలసీస్ తీసుకోవాలనుకుంటుంది. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, బికాస్ మనకి ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయి, కొన్నిసార్లు మనల్ని కన్స్ట్రెయిన్ చేస్తాయి, సో దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు పర్స్యూ అవర్ ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్. మనం డిపెండెన్సీ వేరే కంట్రీ మీద ఎక్కువ ఉందనుకోండి, మనం వాడు చెప్పినట్టు ఆడాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు మనకు ఒక డిఫెన్స్ టెక్నాలజీ, మన మిసైల్స్ మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఒక పర్టికులర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం సొంతంగా ప్రొడ్యూస్ చేయట్లా. మన వార్ టైంలో మనకు అర్జెంట్ నీడ్ ఉంది, అప్పుడు వాడు రేటు పెంచాడు అనుకోండి, ఏం చేస్తాం? చచ్చినట్టు, అదే నెసెసిటీ కాబట్టి మనం వాడు అమ్మే రేటుకి ఇది చేయాలి, కొనాలి. వాడు ఎంత చెప్తే అది. వాడు సడన్గా బ్లాకేడే పెట్టేశాడు అనుకోండి, మేము సప్లై చేయమని అనుకోండి, దెన్ అవర్ అటానమీ ఈజ్ లాస్ట్. వీ విల్ హ్యావ్ టు టో వాట్ ఎవర్ లైన్ ది అదర్ పర్సన్ డ్రాస్. అటువంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడేసేదే స్ట్రాటజిక్ అటానమీ. మీరు చెప్పిన దాంట్లో సెకండ్ పార్ట్ ఉంది కదా, దట్ ది అబిలిటీ టు పర్స్యూ యువర్ ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్ వితౌట్ ఫేసింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫియర్ ఆర్ ప్రెషర్, దట్ ఈస్ స్ట్రాటజిక్ అటానమీ. దానికి ఒక ఫార్మల్ డెఫినేషన్ ఏం అవసరం లే, బట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కానీ దాన్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంతో పాటు దాన్ని ఒక వర్డింగ్ అనేది ఎలా ఉండాలి అన్నది ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు ఎంత తెలిస్తే ఏం లాభం, ఆన్సర్లో రాయాలి కదా. కాబట్టి దీంతో పాటు ఇది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడే మీరు స్ట్రాటజిక్గా అటానమస్గా ఉన్నట్టు. ఓకేనా? లేకపోతే యువర్ డిపెండెంట్ ఆన్ యువర్ మెమరీ, సమ్ గైడ్ ఆర్ లీక్డ్ క్వశ్చన్ పేపర్ ముందుగా బట్టి కొట్టుకొచ్చి రావడానికి. అదే మీరు ఓన్ కేపబిలిటీ డెవలప్ చేసుకుంటే యువర్ అటానమస్. అదనమాట, దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఏ ఫ్యాక్టర్స్ ఒక కంట్రీని కన్స్ట్రెయిన్ చేస్తాయి, ఒక కంట్రీ రన్ అవ్వడానికి వాట్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ నీడెడ్, పీస్ఫుల్గా రన్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఏమేమి ఫ్యాక్టర్స్, బ్రాడ్ ఫ్యాక్టర్స్ చెప్పండి, నాకు స్పెసిఫిక్గా అక్కర్లా, బ్రాడ్గా ఏమేమి కావాలి ఒక కంట్రీ డెవలప్ అవ్వడానికి. ఇండస్ట్రియలైజేషన్ కావాలంటే ఏం కావాలి? రిసోర్సెస్ లైక్ ఎనర్జీ కావాలి, బేసిక్లీ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ, ఇలాంటివి కావాలి. మన దగ్గర కొన్నిసార్లు లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు కోల్ మనం ఎక్సెసివ్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫాజిల్ ఫ్యూల్స్ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, ఏమవుతుంది? ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం రెన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతాము. కానీ మన దగ్గర అంత కెపాసిటీ ఉందా? లేదు. సో ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ అటానమీ కావాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చుకోవాలి? ఎనర్జీ, ఇది క్రిటికల్ రిసోర్సెస్, నాట్ జస్ట్ ఎనీ రిసోర్స్. క్రిటికల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఫ్యూచర్ని డిక్టేట్ చేసే టెక్నాలజీస్ లైక్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీస్, మన దగ్గర లిథియం ఉండాలి. సెమీ కండక్టర్స్ డెవలప్ చేయాలి, సిలికాన్ ఉండాలి, యురేనియం ఉండాలి, న్యూక్లియర్ ఎనర్జీ డెవలప్ చేయడానికి దానికి సంబంధించిన టెక్నాలజీ ఉండాలి, రైట్? ఇవన్నీ కావాలి కదా. అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ రిసోర్సెస్, మన ఫ్యూచర్ని సేఫ్ అండ్ సెక్యూర్ చేసే రిసోర్సెస్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ ది కమింగ్ ఫ్యూచర్. అటువంటి రిసోర్సెస్లో మనకి ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఉండాలి. ఓకే, ఎనర్జీ అయిపోయింది, క్రిటికల్ రిసోర్సెస్ అయిపోయింది. డిఫెన్స్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఉండాలి. డిఫెన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అది హార్డ్ పవర్ కదా, అది లేకుండా మిగతావన్నీ ఎక్కడ పనికి వస్తాయి? పనికిరావు. కాబట్టి మిసైల్స్ కానీ, దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, ఎనీథింగ్ దట్ ఎన్హాన్సెస్ ఆర్ మిలిటరీ కేపబిలిటీ, డిఫెన్స్ కేపబిలిటీని ఎన్హాన్స్ చేసేది, అందులో మనకి అటానమీ అనేది ఉండాలి. మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ ఉందా అటానమీ? ఇంతకుముందు అసలు లేదు, ఇప్పుడు స్లోలీ వీఆర్ డెవలపింగ్. మనం ఈ ప్రాసెస్ని ఏమని చెప్పాం నిన్న క్లాస్లో? లాస్ట్ టాపిక్, డిఫెన్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చుకోవడాన్ని వి యూజ్డ్ ఎ పర్టికులర్ టర్మ్. ఏంటి?
ఇండిజినైజేషన్ అని చెప్పావా, అంటే డొమెస్టిక్. ఇండిజినస్ అంటే డొమెస్టిక్ అని, లోకల్ ప్రొడక్షన్ అని చెప్పి. వీటన్నిటిని మనం ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవడం కన్నా ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ వీ ప్రొడ్యూస్ ఇట్ ఆన్ అవర్ ఓన్. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వమా. వార్ టైం సిచ్యువేషన్లో మన దగ్గర లోకల్ ప్రొడక్షన్ కెపాసిటీ లేదనుకోండి, బయట ఎవడైతే థర్డ్ పార్టీ డీలర్ ఉంటాడో వాడు ఎంత రేట్ చెప్తే ఆ రేట్ కోట్ చేస్తే ఆ రేట్కి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవి ఇలాంటివన్నీ అది స్ట్రాటజిక్ అటానమీలో పార్ట్. ఇంకా ఎకనామిక్ స్ట్రెంగ్త్, ఎకనామిక్ గ్రోత్ అనేది లేకుండా విల్ ఆల్వేస్ బీ మనం వల్నరబుల్ టు శాంక్షన్స్. ఇప్పుడు ఎవరన్నా ఫారిన్ కంట్రీ ఒక కంట్రీ మీద శాంక్షన్స్ వేసేది అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్సెసివ్గా వేసేసాడు, ఇప్పుడు యూఎస్కి ఇండియాకి మధ్య జరుగుతున్నాయి. దాని నుంచి మనం ఇన్సులేటెడ్గా ఉండాలంటే మనకి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉండాలి. మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ నుంచి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ పెంచుకోవాలి. ఇంపోర్ట్ డిపెండెన్స్ అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ అ ఫారెన్ నేషన్ ఫర్ అవర్ క్రిటికల్ ఇంపోర్ట్స్. ఇక్కడ మనం చైనాతో చెప్పుకున్నాం 35, మనం చిప్స్, సెమీ కండక్టర్స్, ఇంకా ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాం కదా. మన మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏపీఐస్ అనే కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. వీఆర్ మోస్ట్లీ ఇంపోర్టింగ్ దెమ్ ఫ్రమ్ చైనా. ఇట్ ఎనీ టైమ్ చైనా అందులో బ్లాకేడ్ కానీ పెట్టింది అనుకోండి, ఆర్ ఎంటైర్ జెనరిక్ మెడిసిన్ మార్కెట్ విల్ కొలాప్స్ కదా. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డిఫెన్స్, ఇట్ ఇంక్లూడ్స్ అవర్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఆల్సో కదా, నాట్ జస్ట్ అవర్ కైనెటిక్ స్ట్రెంగ్త్. మన డెవలప్మెంటల్ కేపబిలిటీని కూడా ఎన్హాన్స్ చేసేది స్ట్రాటజిక్ అటానమీ. అన్ని యాంగిల్స్లో ఉండాలన్నమాట. ఇంపోర్ట్ డిపెండెన్స్, ఏపీఐ, సెమీ కండక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, వాట్ స్పెసిఫిక్గా గుడ్ పాయింట్. స్ట్రాటజిక్ అటానమీ మనకి ఎప్పుడు మన నార్త్ ఈస్ట్ కంట్రీ వెళ్ళడానికి చికెన్ నెక్ కారిడార్లోంచి పోవాలి. మనకి ఆల్టర్నేటివ్ రూట్ లేనప్పుడు ఇఫ్ సంబడీ కమ్స్ అండ్ సిట్స్ నియర్ చికెన్ నెక్ కారిడార్, మనకి ఆ రూట్ లేదు కదా రీచ్ అవ్వడానికి, జాగ్రఫికల్ ఐసోలేషన్ అయిపోతుంది, రైట్. అందువల్ల ఆల్టర్నేటివ్ రూట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు చూసారా, స్పెసిఫిక్గా చెప్పండి. కాలాదాన్ మల్టీ మోడల్ పోర్ట్ అని చెప్పాం కదా, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ త్రూ మియాన్మార్, త్రూ బే ఆఫ్ బెంగాల్, త్రూ బంగ్లాదేశ్, ఇటువంటివి. దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ డెవలపింగ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ అటానమీ. ఎనర్జీ చెప్పారు, క్రిటికల్ రిసోర్సెస్, డిఫెన్స్, ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇంకోటి ఇప్పుడు ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ మనం పెంచుకున్నాం అనుకోండి, అదర్ కంట్రీస్ విల్ బి డిపెండింగ్ ఆన్ అస్ కదా. అప్పుడు మనకు ఒక లెవరేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు మన మెడిసిన్సే అనుకోండి, మన మెడిసిన్స్ మీద ఎంటైర్ థర్డ్ వరల్డ్ డిపెండ్ అయింది. ఆఫ్రికా మొత్తం మన మెడిసిన్సే తీసుకునేది, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం మన మెడిసిన్సే తీసుకునేది, అవునా కదా. అలాంటప్పుడు మనకు ఒక లెవరేజ్ అని ఉంటుంది కదా. సో ఆర్ స్ట్రాటజిక్ ఎకానమీ విల్ బి సెక్యూర్డ్. నెక్స్ట్ నేను ఒకటి చెప్పాను, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అని. నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే ఏంటి? నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఎక్కడ, ఏ రీజియన్లో? ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏదైనా, ఇఫ్ ఎనీ కంట్రీ ఫేసెస్ ఎనీ థ్రెట్, వీల్ ప్రొవైడ్ ది సెక్యూరిటీ ఫర్ ది ఎంటైర్ రీజియన్, బికాస్ వీ హ్యావ్ ది మిలిటరీ కేపబిలిటీ అండ్ హ్యుమానిటేరియన్ కేపబిలిటీ కూడా ఉంది. ఎక్కడన్నా ఏదైనా డిజాస్టర్ జరిగినా మనం వాళ్ళకి లోన్స్ ఇవ్వగలుగుతాము, ప్లస్ ఫుడ్, మెడిసిన్ ఇలాంటివన్నీ సప్లై చేయగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దట్, అక్కడ ఏదైనా మనకి పైరసీ ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, సీలెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో పైరసీ జరుగుతుంది, విల్ బీ ఏబుల్ టు కౌంటర్ ఇట్, వీ హ్యావ్ దట్ కేపబిలిటీ. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఎన్హాన్స్ ఆర్ స్ట్రాటజిక్ అటానమీ. అందులో డెవలప్మెంట్కి మెయిన్ కావాల్సింది, ఫర్ కంట్రీ టు ప్రోగ్రెస్ యూ హ్యావ్ టు బీ ఎనర్జీ ఇండిపెండెంట్. ఎనర్జీ అనేది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎనర్జీ అనేది ఓన్ దీని మీద డిపెండ్ అవ్వాలి. ఎటువంటి ఎనర్జీ? ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది మ్యాసివ్ స్కేల్లో పొల్యూషన్ అనేవి జరుగుతున్నాయి. అప్పుడు మనకి ఎటువంటి ఎనర్జీ కావాలి? క్వాంటమ్ ఎనర్జీయా? క్లీన్ ఎనర్జీ, ఎనర్జీ దట్ డస్ నాట్ పొల్యూట్ ది ఎన్వైరన్మెంట్. ఓకే, అంటే మనం ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో రెన్యూవబుల్ ఎనర్జీకి పోతున్నాం. ఎక్కడ ఎటువంటివి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్, న్యూక్లియర్, ఇవన్నీ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దే డోంట్ పొల్యూట్ ది ఎన్వైరన్మెంట్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ డూ. డీజిల్, పెట్రోల్, కోల్ ఇలాంటివన్నీ దే ఆర్ పొల్యూటింగ్. ఓకేనా? సో ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఎనర్జీ దీని ఇంపార్టెన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్
డిస్కవర్డ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ లివింగ్ ఇన్ పావర్టీలోంచి పీపుల్ని బయటకు తీసుకురావాలంటే ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి, ఎనర్జీ ఇండిపెండెన్స్ అనేది ఇండియాలో ఉండాలన్నమాట. ఓకే, ఈ ఐడియాతోటి మనం న్యూక్లియర్ ప్రోగ్రామ్ మంది ప్లాన్ ముందుగానే స్ట్రాటజైజ్ చేశారు ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈ స్ట్రాటజిక్ అటానమీ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కీవర్డ్. ఓకే, నాట్ జస్ట్ ఫ్రమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఆర్లోను అన్నిట్లోనూ స్ట్రాటజిక్ అటానమీ, నేషనల్ ఇంట్రెస్ట్ ఇలాంటి వర్డ్స్ రాయకపోతే మీ ఆన్సర్ దాని వాల్యూ మీరే తగ్గించిన వాళ్ళు అవుతారు. ఓకేనా, అప్పుడు మనకి స్ట్రాటజిక్ అటానమీ దాని డైమెన్షన్స్ ఏంటి అవి మీకు అలవగ్గా వచ్చేయాలి. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ? వీటిల్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ సంపాదిస్తే దెన్ విల్ బి అటానమస్. నోబడీ వుడ్ ఫోర్స్ అస్ టు డూ సంథింగ్ అగెయిన్స్ట్ అవర్ విల్. మన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరు మనల్ని ఫోర్స్ చేయలేరు. రైట్, సో మూవింగ్ ఆన్. ఓకే, పీస్ అండ్ పవర్. న్యూక్లియర్ టెక్నాలజీ తీసుకుందాం. అదొక డ్యూవల్ యూజ్ టెక్నాలజీ. అంటే ఏంటి డ్యూవల్ యూజ్ అంటే ఏంటి? యూజ్ చేయొచ్చు. డిస్ట్రక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ న్యూక్లియర్ బాంబ్, వెరీ గుడ్. కన్స్ట్రక్టివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒక మనకి చాలా అవసరమైన ఎనర్జీని సస్టైనబుల్ ఫామ్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది న్యూక్లియర్ ఎనర్జీ అనేది. అదొక రెన్యూబుల్ సోర్స్. ఓకే, అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ అనేది. బట్ వీఆర్ జాగ్రఫికలీ కన్స్ట్రైన్డ్. మనకి ఇందాక చెప్పినట్టు ఈ వ్యక్తి ఉన్నాడు కదా, హోమీ జే బాబా. హీ వాజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఆయన 1940s ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ హీ హ్యాడ్ దిస్ ఐడియా ఇన్ మైండ్ దట్ వీ నీడ్ టు పర్స్యూ న్యూక్లియర్ ఎనర్జీ. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. ఎనర్జీ ఈజ్ అది సింగిల్ మోస్ట్ డ్రైవర్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ పావర్టీ అనేది. ఎనర్జీ లేకుండా మనకి ఇండస్ట్రియలైజేషన్ అవ్వదు కదా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు, కొత్త టెక్నాలజీస్ రావు. కాబట్టి ఎనర్జీ అనేది మ్యాసివ్ స్కేల్లో మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఈయన బ్రెయిన్ చైల్డ్ అనమాట మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీని మనం అందులో సెల్ఫ్ సఫిషియన్సీ సంపాదించాలి అన్న ఐడియాతోటి హీ వాస్ దేర్. హీ వాస్ సపోర్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. హీ ఆల్సో హ్యాడ్ అ సిమిలర్ దిస్ థింగ్. బట్ హీ వాస్ అన్ ఐడియలిస్ట్. మనం ఐడియలిజము, ప్రాగ్మాటిజము, రియలిజం చూసుకున్నాం కదా. ఐడియలిజం ఏంటంటే ఏదో ఒక హై ఐడియల్ని పట్టుకొని ఉన్న కరెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇగ్నోర్ చేసి వీ ట్రై టు పర్స్యూ సమ్ హయ్యర్ ఐడియల్, పీస్. బట్ యువర్ అడ్వర్సరీస్ ఆర్ నాట్ పీస్ఫుల్. వెన్ దే ఆర్ కమింగ్ అండ్ ట్రైంగ్ టు అటాక్ యూ, మనం పీస్ జెండా హోల్డ్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది కదా. యూ హ్యావ్ టు బి ప్రాగ్మాటిక్. మనకి హార్డ్ పవర్ ఉండాలి, సాఫ్ట్ పవర్ రెండూ ఉండాలి. సిచ్యువేషన్ తగ్గట్టు మనం వెపన్ మన దగ్గర ఉండాలన్నమాట. ఓకే, అందుకని హీ కెప్ట్ ది ఆప్షన్ ఓపెన్. వెపన్స్ ఆప్షన్ అనేది ఓపెన్గా పెట్టాడు అనమాట. ఇఫ్ నీడెడ్ విల్ పర్స్యూ వెపన్స్, బట్ అవర్ ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ ఎనర్జీ. ఓకే, ఇంటర్నేషనల్లీ హీ వాస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ అడ్వకేట్స్ ఆఫ్ డిజార్మమెంట్. డిజార్మమెంట్ అంటే నిరాయుధీకరణ. డిజార్మమెంట్ అంటే హీ వాస్ అగెయిన్స్ట్ యూజ్ ఆఫ్ వెపన్స్, ఎనీ కైండ్ ఆఫ్ వెపన్స్. వరల్డ్ అనేది పీస్ఫుల్ నెగోషియేషన్ ద్వారా, డైలాగ్ ద్వారా మనం కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోవాలి. కానీ వీ షుడ్ నాట్ రిసార్ట్ టు యూజింగ్ వెపన్స్. అందులో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. వాట్ ఆర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్? ఎనీ ఒక బయోలాజికల్ వెపన్, అది బయోలాజికల్ అయి ఉండొచ్చు, రేడియోలాజికల్ అయి ఉండొచ్చు, కెమికల్ అయి ఉండొచ్చు, దట్ కెన్ కాజ్ కెలామిటస్, మాస్ డిస్ట్రక్షన్. ఓకే, వెపన్స్ ఆఫ్ మాస్ స్కేల్లో డిస్ట్రక్షన్ చేసేవి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. కూర్చోండి, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే తెలుసా? అణుశక్తి. అదాన్ని రెండు విధాలుగా వాడతాం. ఒకటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, న్యూక్లియర్ రియాక్టర్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. రెండోది అణుబాంబు, ఒకేసారి సిటీస్ని నేలమట్టం చేయడానికి. ఫేమస్ కేస్ ఆఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ ఎక్కడ? హిరోషిమా, నాగసాకి. దాని రిపర్కషన్స్ ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అంటే ఆ రేడియోలాజికల్ ఎఫెక్ట్ అనేది ఇట్ కాజెస్ ట్యూమర్స్ ఇన్ ది అప్కమింగ్ జనరేషన్స్ ఆల్సో. అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అది. సో ఇట్స్ ఎ డెడ్లియెస్ట్ ఆఫ్ ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్.
అందుకని ఆల్ నేషన్స్ వర్ కాషియస్ when people tried to develop nuclear weapons. Okay, so this was the thing. His main idea was to pursue energy for peaceful purposes. మన కంట్రీని ఎనర్జీ ఇండిపెండెంట్ చేయాలి అన్న పర్పస్ తోటి he had a 3-stage nuclear program in mind. ఆ 3 స్టేజ్ ఏంటో మనం నెక్స్ట్ స్టేజ్లో చూద్దాము. బట్ he kept the weapons option open. అంటే మేము కంప్లీట్గా వెపన్స్ చేయమని కాదు, బట్ ఇఫ్ నీడెడ్ మా జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ ఫోర్సెస్ అస్ టు యూజ్ వెపన్స్ దెన్ వీ షుడ్ నాట్ ఫీల్ హెల్ప్లెస్. మా దగ్గర కూడా డ్రావర్లో పెట్టుంటాం ఒక ఆయుధం, బయటికి తీయము కానీ డ్రావర్లో పెట్టుంటుంది. అవసరమైతే డ్రావర్ ఓపెన్ చేసి వెపన్ తీస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ మేకింగ్ ఎనీ వెపన్ ఎట్ ఆల్, కీపింగ్ ఇట్ ఇన్ అ సేఫ్ ప్లేస్, అది బెటర్ కదా. అసలు వెపనే చేయకపోతే అప్పుడు ఇంకేం చేతులు ఎత్తాలి పైకి వాడు వచ్చినప్పుడు, రైట్? సో సిచ్యువేషన్ మనమున్న జియోపొలిటికల్ మన జాగ్రఫీ ఎటువంటిదంటే ఒక పక్క చైనా ఉంది, ఒక పక్క పాకిస్తాన్ ఉంది. ఓకే, పాకిస్తాన్ ఓన్లీ గోల్ వచ్చి టు డెసిమేట్ ఇండియా. వాడంతా కాన్సన్ట్రేషన్తో మనకు అగెయిన్స్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినారియోస్. బట్ ద ప్రాబ్లమ్ వాజ్ హీ వాజ్ అన్ ఐడియలిస్ట్. హీ బిలీవ్డ్ ఇన్ ది ఇంటెలిజెన్స్ అండ్ హ్యుమానిటీ ఆఫ్ పీపుల్. అంటే ఈ నేషన్ లీడర్స్ అనేవాళ్ళు వెపన్స్కి వార్కి పోర్లే. ఎందుకంటే వార్ మీన్స్ డిస్ట్రక్షన్, వార్ మీన్స్ లాస్ ఆఫ్ లైఫ్, అంత ఈజీగా పోర్లే అని నమ్మే వ్యక్తి అనమాట. కానీ 1962లో ఇండియా చైనా వార్ జరిగింది. ఆ దెబ్బతోటి ఆయనకి ఆ ఊహలన్నీ ఎగిరిపోయాయి. ఆ ఐడియాలజికల్ స్టాన్స్ ఏదైతే తీసుకున్నాడో, ఓహో జియో పాలిటిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ మనం ఎథిక్స్ పేపర్లో రాసినట్టు జస్టిస్, పీస్, నాన్ వైలెన్స్ రాస్తే కుదరదు. సో జియో పాలిటిక్స్ ఆపరేట్ అట్ అ డిఫరెంట్ ప్లే గ్రౌండ్. దానికి కావాల్సిన రూల్స్, దానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం రెడీ చేసి పెట్టుకోవాలని రియలైజేషన్ అప్పుడు వచ్చింది. ఓకే, సో 1947 to 1964 a dual policy. Publicly what he advocated was international level లో disarmament. అంటే నిరాయుధీకరణ. ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి ఆయుధాలని పక్కన పెట్టండి, ఫస్ట్ పీస్ఫుల్గా నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పేవాడు. కానీ మన డొమెస్టిక్ నేషనల్ లెవెల్లో మాత్రం ఒక ఆయుధం చేసి జేబులో పెట్టుకోండి, బయటికి తీయద్దు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది వచ్చినప్పుడు మన దగ్గర ఆయుధం ఉండాలి. అందుకని ఒక డ్యూయల్ పాలసీ ఆయన ఫ్రేమ్ చేశాడు అనమాట. కాకపోతే ఆయన ఎక్కువ దీని మీద రిలై అయ్యేవాడు. రాదర్ దాన్ బీయింగ్ ప్రాగ్మాటిక్, హీ వాజ్ అ లిటిల్ బిట్ మోర్ ఐడియలిస్టిక్ అనమాట. ఓకే, సో హీ వాజ్ ఛాంపియనింగ్ గ్లోబల్ డిజార్మమెంట్, ఇంటర్నేషనల్ లెవెల్లో డిజార్మమెంట్, వైల్ క్వైట్లీ బిల్డింగ్ ది వెపన్ ఆప్షన్ త్రూ ది 3-stage థోరియం ప్రోగ్రామ్. అదంటే నెక్స్ట్ చూద్దాం అది. ది 1962 వార్ షార్టెడ్ ది మోరల్ ఆర్గ్యుమెంట్. అప్పుడు అర్థమైపోయింది మనం పీస్ గీస్ అంటే కుదరదు, అక్కడ వాడి గన్లు తీసుకొని వస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు రెడీగా కూర్చొని ఉన్నాడు, మనం దిస్ సాఫ్ట్ టాక్ విల్ నాట్ హెల్ప్ అస్ అని అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ ఇది విజన్ ఫర్ ది ఫౌండేషన్ ఫర్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాస్ సెల్ఫ్ రిలయన్స్. ఎక్కడ? ఎనర్జీలో. న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇట్స్ అ మచ్ క్లీనర్ సోర్స్ దాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ కదా. ఇంకోటి మనకి ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఎందుకు? ఇండియాని డెవలప్ చేయాలంటే ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే ఆబ్వియస్లీ మన అటానమీ అనేది తగ్గిపోతుంది. అందుకని సెల్ఫ్ రిలయన్స్ కోసం వీ హవ్ పర్స్యూడ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, హీ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, హోమీ జే బాబా. ఓకే, నెక్స్ట్ ఈ స్టేజెస్ అనేది అదో టెక్నికల్, అది నేను చెప్తాను మీకు నెక్స్ట్. సో ఇప్పుడు సెకండ్ (1962) ఇండో చైనా వార్. ఓకే, 1962లో ఇండో చైనా వార్ జరిగింది. ఇందులో మనం అట్టర్ ఫ్లాప్ అయ్యాం. యువర్ బ్యాడ్లీ డిఫీటెడ్, హ్యూమిలియేషన్. ఈ వార్లో ఇంకోటి జరిగింది. ఏం జరిగింది? వెరీ గుడ్. ఏం జరిగింది ఈ వార్లో? అక్సాయి చీన్ వెళ్ళిపోయింది. ఓకేనా?
అంటే మన టెరిటరీ ఒక 15% టెరిటరీ వెళ్ళిపోయింది చైనాకి. చైనా వాడు ఆక్యుపై చేసి కూర్చోన్నాడు ఇప్పుడు. ఆ లైన్ ఏమంటాం? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, సో 1962 వారు ఓడిపోయాము. అప్పుడు మనకి రియలైజేషన్ వచ్చింది దట్ వీ నీడ్ టు పర్స్యూ ది వెపన్స్ ఆప్షన్ ఆల్సో. న్యూక్లియర్ పవర్ని ఎనర్జీ కోసమే కాదు, వీ నీడ్ టు పర్స్యూ ది వెపన్స్ ఆప్షన్ ఆల్సో. సో దట్ వీ క్రియేట్ ఏం క్రియేట్ చేయడానికి? డెటరెన్స్. వేకప్. మనకు రియలైజేషన్ వచ్చింది. రియలైజేషన్ టు క్రియేట్ డెటరెన్స్. డెటరెన్స్ అంటే ఏంటి? డెటరెన్స్ అంటే ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది అడ్వర్సరీ. మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే అవతలోడు మనల్ని అంత ఈజీగా అటాక్ చేయడానికి ఆలోచిస్తాడు. మన దగ్గర వెపన్ లేదనుకోండి, వాడి దగ్గర వెపన్ లేదు కదా, పోయి అటాక్ చేద్దాం అనుకుంటాడు. అదే మన దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉందనుకోండి, హీల్ హెసిటేట్ టు కమ్ అండ్ అటాక్ అస్ కదా. సో దాన్నే డెటరెన్స్ అంటాం. సో న్యూక్లియర్ వెపన్స్ అనేది ఒక డెటరెన్స్లా క్రియేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం 1962. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? 1964లో చైనా టెస్టెడ్ న్యూక్లియర్ వెపన్స్. చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది. సో అప్పటిదాకా ఐడియా లేదు మనకి చైనా దగ్గర ఉన్నాయా లేదా, డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నాం, స్కెప్టిసిజం ఉంది. బట్ 1964లో చైనా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేసింది. నౌ మనకి కన్ఫర్మ్గా వాడి దగ్గర ఏం వెపన్ ఉందో తెలిసిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాడి దగ్గర ఉంచుకునేది వాడి దగ్గరే ఉంచుకుంటాడా? వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు, పాకిస్తాన్కి టెక్నాలజీ ఇస్తాడు, నీకు ఇది కూడా సప్లై చేస్తాడు. రైట్, మనం ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో పడిపోయాం, ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో పడిపోయాం. ఓకే, మనకి ఎక్స్టర్నల్ హెల్ప్ లేదు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. రైట్, అప్పుడు ఏమైంది? నెక్స్ట్ 1974లో అండర్ ఇందిరా గాంధీస్ గవర్నమెంట్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, లాఫింగ్ బుద్ధ కాదు, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, మన ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేశాం. ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. దీనికి ఏమని పేరు పెట్టాము? పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. ఎందుకు? మనం మేము పీస్ఫుల్ పర్పస్ కోసమే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేస్తున్నాము. వీఆర్ నాట్ అ న్యూక్లియర్ వెపన్ స్టేట్, వీ డోంట్ హ్యావ్ ది ఇంటెన్షన్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ అని ప్రపంచానికి చెప్పడానికి దానికి ఈ నేమ్ ఇచ్చాం. ఇట్స్ అ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అని చెప్పి. దానివల్ల ఏంటి? ఇప్పుడు మనల్ని ఎవరు క్వశ్చన్ చేయకుండా, ఏరా సైలెంట్గా మీరు కూడా వెపన్స్ ఇప్పటిదాకా డిజార్మ్మెంట్ అన్నాడు, మీ డాడీ ఇప్పటిదాకా డిజార్మ్మెంట్ అన్నాడు, వెపన్స్ చేయమన్నాడు, నువ్వేమో వచ్చి నైస్గా ఎక్స్ప్లోజన్స్ చేస్తున్నావు అని అంటారు కదా. అందుకని ఈ సెడ్ దట్ ఇట్ ఈస్ అ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్. అంటే సివిల్ ఇంజనీరింగ్ పర్పసెస్ కోసం, డ్యాములు కట్టడానికి కొండలు పేల్చాల్సి వస్తుంది, అలాంటి చిన్న చిన్న వాటికి మనం ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ యూజ్ చేసుకుంటాము అన్న దీంతో చెప్పారనమాట. ఎవరన్నా నమ్ముతారా? అందులో చైనా పక్క ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మలే. ఓకే, ఎవరు నమ్మలేదు. ఈ ఎక్స్ప్లోజన్ తర్వాత ఏం చేశారు? ఇండియా గాట్ ఐసోలేషన్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా? దే క్రియేటెడ్ ఎ గ్రూప్ కాల్డ్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఈ గ్రూప్ దే హ్యావ్ యాక్సెస్ టు న్యూక్లియర్ యురేనియం రిసోర్సెస్కి కానీ టెక్నాలజీకి కానీ there is a group which has access to all these technologies and the material resources needed for pursuing nuclear energy. ఈ గ్రూప్ they have isolated India. మనం బ్యాన్ చేస్తారు. there is no technology for us, there are no resources. మనకి ఆల్రెడీ మన దగ్గర ఉండేది 2% యురేనియం రిసోర్సెస్, అది కూడా అండర్గ్రౌండ్, డీప్ అండర్గ్రౌండ్, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా కష్టం. యువర్ డిపెండెంట్ ఆన్ కజకిస్తానో ఇంకో వేరే కంట్రీనో, యువర్ డిపెండెంట్ ఆన్ దెమ్. వి డింట్ హ్యావ్ అవర్ ఇండిజినస్ టెక్నాలజీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. యువర్ డిపెండెంట్ ఆన్ రష్యా, కెనడా ఇటువంటి కంట్రీస్ మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు ఈ 1974లో మనం పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేసిన తర్వాత దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ గ్రూప్ అండ్ దే హ్యావ్ ఐసోలేటెడ్ ఇండియా. ఇండియా వాజ్ టెక్నాలజికల్ ఐసోలేటెడ్. దెర్ ఇస్ నో సప్లై ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ ఇంటూ ఇండియా. ఆబ్వియస్లీ మనకి చాలా పెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ ఉంది. దానికి ఒక హాల్ట్కి వచ్చేస్తుంది కదా. దెన్ విల్ బీ వీకెండ్ ఇన్ కంపారిజన్ టు చైనా కానీ పాకిస్తాన్ కానీ మనం వీకెండ్ అయిపోతాం కదా. రైట్, బట్ వాట్ హ్యాపెండ్ వాస్
ఇండియా వాస్ ఫోర్స్డ్ టు డెవలప్ సెల్ఫ్ రిలయన్స్. మనకి బయట నుంచి హెల్ప్ రావట్లేదు, ఏం చేస్తాం, మనమే డెవలప్ చేసుకుందాం, ఎవడు హెల్ప్ చేయట్లే. ఇంకా వీ హ్యావ్ టు క్రియేట్ ఆర్ టెక్నాలజీ ఆర్ సెల్ఫ్. వీ షుడ్ నాట్ బి డిపెండింగ్ ఆన్ అదర్స్ అని చెప్పి వీ స్టార్టెడ్ పర్సూయింగ్ అగ్రెసివ్లీ న్యూక్లియర్ ఎనర్జీని పర్సూ చేయడం స్టార్ట్ చేసాం. సెల్ఫ్ రిలయన్స్ దీనివల్ల ప్రోగ్రెస్ అవుతా వచ్చింది. ఓకే, అందులో తర్వాత 1998లో 1998లో ఆపరేషన్ శక్తి ఆ 1974 తర్వాత మన మీద శాంక్షన్స్ కూడా విధించారు ఫర్ మోర్ దాన్ 24 ఇయర్స్ ఆల్మోస్ట్. ఓకే, మనం న్యూక్లియర్ టెక్నాలజీ రిలేటెడ్గా మనం ఐసోలేట్ అయిపోయాం. మనకి టెక్నాలజీ సప్లై చేసేవాడు లేడు, న్యూక్లియర్ ఎనర్జీ మెటీరియల్ కూడా సప్లై చేసేవాడు లేడు. ఓకే, 1998లో ఏమైంది, ఆపరేషన్ శక్తి. అప్పుడు పిఎం ఎవరు, 1998 ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, ఈయన చేశాడు ఆపరేషన్ శక్తిలో సెకండ్ టెస్ట్. అది పోఖారన్ 1, ఇది పోఖారన్ 2. పోఖారన్ అంటే ప్లేస్, రాజస్థాన్లో ఒక ప్లేస్ అనమాట, అది నియర్ ది డెజర్ట్. అక్కడ ఎక్స్ప్లోజన్ చేస్తారు. అంతేగాని ఇక్కడికి వచ్చి ఎక్కడ పడితే ఇక్కడ ఎంఆర్పల్లి సర్కిల్లో, తొమ్మలపల్లి ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ చేయరు. ఎక్కడైతే వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంటుందో, క్యాజువాలిటీస్ అవి జరగకుండా ఉంటాయో అక్కడ చేస్తారు కదా. కాబట్టి దే చోజన్ పోఖారన్ యాజ్ ది ప్లేస్ ఫర్ కండక్టింగ్ దిస్ న్యూక్లియర్ టెస్ట్. పోఖారన్ 2 ఇందులో ఏం చేశారంటే 5 ఎక్స్ప్లోజన్స్. ఫస్ట్ టెస్ట్లో వీ డిక్లేర్డ్ ఇట్ యాజ్ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కదా. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ స్టాండ్స్, వీ హ్యావ్ డిక్లేర్డ్ అవర్ సెల్ఫ్స్ యాజ్ అ న్యూక్లియర్ వెపన్ స్టేట్. మీరు ఎట్లాగో శాంక్షన్స్ చేస్తున్నారు, మా టెక్నాలజీ మేమే డెవలప్ చేసుకున్నాము, దెన్ వై షుడ్ వి హైడ్? ఇట్ ఈస్ అ ఫంక్షనల్ నెసెసిటీ ఫర్ అస్. బీయింగ్ అ nuclear weapon state is a necessity for us because our adversary China already has nuclear weapons and it is helping Pakistan also to develop this technology and gain these weapons. అటువంటి సిచ్యువేషన్లో ఇఫ్ వి డిప్రైవ్ అవర్ సెల్ఫ్స్ ఆఫ్ దీస్ న్యూక్లియర్ వెపన్స్, మనము ఆ వెపన్స్ మనం క్రియేట్ చేయకపోతే చైనా వాడు, పాకిస్తాన్ వాడు మనల్ని రెండు చెవులు పట్టుకుని ఆడిస్తారు, అవునా కదా. మన స్ట్రాటజిక్ అటానమీ అనేది కంప్లీట్గా పోతుంది. అందుకని వీ హ్యావ్ ఓపెన్లీ డిక్లేర్ దట్ వీఆర్ అ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాయి, శాంక్షన్స్ కొత్తగా. ఓకే, మళ్ళీ శాంక్షన్స్. కానీ ఇక్కడ ఏం చేసామంటే ఇన్ ఆర్డర్ టు షో దట్ ఆర్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ ఈజ్ ఓన్లీ ఎ డిఫెన్స్ మెకానిజం, అంతేగాని వీ డోంట్ హ్యావ్ ది ఇంటెన్షన్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్ యాజ్ అన్ అఫెన్సివ్ మెకానిజం. వేరే వాళ్ళని మనము వాళ్ళ టెరిటరీలోకి ఎంక్రోచ్ అవ్వడానికో, వార్ ప్రకటించడానికో చేయడానికి కాదు, ఒక అగ్రెసివ్ స్టాండ్స్లో చేసింది కాదు. ఇట్ ఈస్ అ ఫంక్షనల్ నెసెసిటీ ఫర్ అస్. ఆ నెసెసిటీ గురించి మాకున్న ఆ జియోపొలిటికల్ సిచ్యువేషన్లో మా నేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి ఒక షీల్డ్ లాగా మాత్రమే వాడుకుంటాం దీన్ని, అంతేగాని వేరొక కంట్రీని ఇన్వేడ్ చేయడానికో వార్ కోసమో చేసిన ఇది కాదు అని చెప్పి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అవర్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఫస్ట్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఇది 2003లో తీసుకొచ్చినట్టున్నారు. ఇందులో నో ఫస్ట్ యూజ్ పాలసీ, అదేంటో చూద్దాం. నో ఫస్ట్ యూజ్ పాలసీ, NFU. నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే ఇట్ ఈస్ అ డిక్లేర్డ్ పాలసీ బై ద గవర్నమెంట్ దట్ వీ వోంట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. మేము న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయము అన్లెస్ సమ్మన్ అటాక్స్ అస్ యూజింగ్ న్యూక్లియర్ వెపన్స్. ఎవరన్నా మా మీద న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తే మాత్రమే వీల్ బ్రింగ్ అవుట్. అప్పటిదాకా ఇది డ్రావర్లో సేఫ్గా ఉంటుంది, బయటకు తీయము. బట్ ఇఫ్ సమ్వన్ ట్రైస్ టు అటాక్ అస్ విత్ యూజింగ్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ కెమికల్ వెపన్స్ ఆర్ బయలాజికల్ వెపన్స్, మాస్ స్కేల్లో మా కంట్రీని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేస్తే తప్పించి విల్ నాట్ పర్స్యూ దిస్ ఆప్షన్. ఓకే, అది అంటే రెస్పాన్సిబుల్ పవర్ లాగా మేము దీన్ని ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించాం. మా మీద ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఎవడన్నా చేయిస్తే అటువంటి అటెంప్ట్ని ఎదుర్కోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో విల్ నాట్ బి ద ఫస్ట్ వన్స్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్. నో ఫస్ట్ యూజ్ పాలసీ, దట్ ఈస్ వాట్ ఆర్ నో ఫస్ట్ యూజ్ పాలసీ ఈజ్ ఆల్ అబౌట్. అదేంటి చూద్దాం నెక్స్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే NPT,
నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది క్రియేట్ చేశారు. ప్రొలిఫరేషన్ అంటే ఏంటి? ప్రొలిఫరేషన్ అంటే స్ప్రెడ్ అవ్వడం. అంటే వెపన్స్ అనేవి, న్యూక్లియర్ వెపన్స్ అనేది స్ప్రెడ్ అవ్వకూడదు అని ఒక ట్రీటీ క్రియేట్ చేశారు. ఇండియాని జాయిన్ అవ్వమని ఫోర్స్ చేశారు దీనిలోకి. బట్ ఇండియా నెవర్ జాయిన్. ఎందుకంటే ఇది ఒక డిస్క్రిమినేటరీ ట్రీటీ. ఇదేం చేస్తుంది, ఈ ట్రీటీలో ఏం చెప్తారంటే ఇట్ డివైడ్స్ ద వరల్డ్ ఇంటూ 2 kinds ఆఫ్ స్టేట్స్. ఒకళ్ళు న్యూక్లియర్ వెపన్స్ స్టేట్స్, ఇంకొకళ్ళు నాన్ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్. అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఎవరి దగ్గర అయితే డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళు, ఇంకా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇందులో ఎవరు? ఆ P5 కంట్రీస్. ఓకే, దీనికి కట్ ఆఫ్ ఏంటి? 1967కి ముందు ఎవరైతే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేశారో వాళ్ళు మాత్రమే దీనిలో ఇంక్లూడెడ్. వై 1967? ఇండియా 1974లో చేసింది కాబట్టి. ఒక లేటర్ డేట్ ఇస్తే కనుక ఇండియా విల్ ఆటోమేటిక్లీ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అందుకని కట్ ఆఫ్ 1967 పెట్టారు. 1964 బిఫోర్ పెట్టుంటే చైనా కూడా ఇందులో ఉండేది కాదు. అందుకని ఇట్ ఈస్ యాంటీ డిస్క్రిమినేటరీ. ఈ ట్రీటీ కూడా ఇండియాని ఐసోలేట్ చేయడానికి కోసం క్రియేట్ చేసిన ట్రీటీ అనమాట. ఇది మన ప్రపంచాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసేస్తుంది. ఒకళ్ళు న్యూక్లియర్ వెపన్స్ స్టేట్, ఇంకోళ్ళు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఈ ట్రీటీలో ఏంటంటే ప్రధాన అంశాలు ఏంటంటే ఓన్లీ దీస్ పీపుల్ క్యాన్ పర్స్యూ న్యూక్లియర్ టెక్నాలజీ. వీళ్ళు పర్స్యూ చేయకూడదు. వీళ్ళకి టెక్నాలజీ కావాలంటే వీళ్ళు ఈ ట్రీటీ సైన్ చేస్తే దీస్ పీపుల్ విల్ ట్రాన్స్ఫర్ ద నెసెసరీ టెక్నాలజీ కానీ మెటీరియల్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ ఫర్ దట్ టు హ్యాపెన్ యూ హ్యావ్ టు సైన్ దిస్ ట్రీటీ. ఇండియా సైన్ చేస్తుందా? ఎందుకు సైన్ చేస్తే? ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ. అంటే 1967 ముందు బాంబు పేలిస్తే ఓకే, దాని తర్వాత బాంబు పేలిస్తే ఓకే కదా, ఎందుకు ఆర్టిఫిషియల్ కట్ ఆఫ్ ఎందుకు అన్నది ఇండియాస్ ఆర్గ్యుమెంట్. ప్లస్ ఈ ట్రీటీ సైన్ చేస్తే విల్ బి ఫోర్స్డ్ టు నాట్ టెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ద ఫ్యూచర్. మన ఫ్యూచర్లో అవసరం పడితే, మనం ఒక హాస్టైల్ నేబర్హుడ్లో ఉంటాము, సరౌండెడ్ బై చైనా అండ్ పాకిస్తాన్. మన ఫ్యూచర్లో అవసరం పడితే మనం ఈ ట్రీటీ సైన్ చేస్తే మన అటానమీ పోతుంది కదా, స్ట్రాటజిక్ అటానమీ పోతుంది. అందుకని వీ హ్యావ్ డిక్లైన్డ్, విల్ నాట్ సైన్ దిస్ ట్రీటీ బికాస్ ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ. ఓకే, ఇందులో ఏంటంటే ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ డిజార్మమెంట్ అంటే ఇందాకేం చెప్పాను, నిరాయుధీకరణ. వాళ్ళ దగ్గర ఏవైతే వెపన్స్ ఉన్నాయో, న్యూక్లియర్ ఉన్నాయో వాటిని స్లోగా ఆ స్టాక్ పైల్ని తగ్గించుకుంటూ పోవాలి. కానీ వీళ్ళు ఎవరు ఫాలో అయ్యిందిలా. యుఎస్ అందులో పర్టికులర్ను యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచేది. వీడు 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేస్తే వీడు 600 తయారు చేసేవాడు, వాడు 700 తయారు చేసేవాడు, వీడు 800 తయారు చేసేవాడు. వీళ్ళిద్దరి దగ్గర వేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయన్నమాట. ఇట్ గోస్ అగైన్స్ ది సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ డిజార్మమెంట్ కంప్లీట్గా. రైట్. థర్డ్ది పీస్ఫుల్ యూజ్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ఓన్లీ. This is the essence of this non-proliferation treaty. But the first condition itself is violation of democratic principles. కదా, ఆర్టిఫిషియల్గా ప్రపంచాన్ని 2 విభాగాలుగా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసి దాన్ని డివైడ్ చేయడం, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, ఆర్బిట్రరీ అండ్ డిస్క్రిమినేటరీ. అందువల్ల ఇండియా జాయిన్ అవ్వలే. ఇది సైన్ చేయలేదు కాబట్టి దే వర్ రిలక్టెంట్ టు ట్రాన్స్ఫర్ ఎనీ టెక్నాలజీ కానీ మెటీరియల్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు ఫస్ట్ ఇది సైన్ చేయండి అంటారు. అది సైన్ చేస్తే ఏం చేయాలి? మనం డిజార్మెంట్ చేయాలి. అంటే వీ విల్ నాట్ పర్ఫామ్ ఎనీ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి మనం డిక్లేర్ చేస్తాం కదా. అది మనం చేయగలుగుతాం? అది చేయలేం కదా. బికాస్ అవర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మనం అప్పుడున్న సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది వెదర్ విల్ పర్స్యూ ఆర్ నాట్ కదా. ఇది మనము సైన్ చేస్తే ఏమవుతుంది? దట్ అటానమీ విల్ బి లాస్ట్ కదా. అందుకని ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. పోఖరాన్ 1, 1974.
ఓకే, స్మైలింగ్ బుద్ధ, పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. ఇక్కడ ఏమైంది, ఇండియా గాట్ ఐసోలేటెడ్, ఎన్ఎస్జీ గాట్ క్రియేటెడ్. ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఓకే, దే ఆర్ ది వన్స్ హూ హ్యావ్, ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ టెక్నాలజీ కావాల్సిన టెక్నాలజీ కానీ మెటీరియల్స్ కానీ లైక్ యురేనియం కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. మనం అందులో లేం కాబట్టి మనకి టెక్నాలజీ రాలేదు, మెటీరియల్ రాలేదు. వీ వర్ ఫోర్స్ టు డెవలప్ అవర్ ఓన్ టెక్నాలజీ, రైట్. సెకండ్ టెస్ట్ ఎప్పుడు 1998లో అండర్ వాజ్పేయిస్ గవర్నమెంట్ పర్ఫార్మ్ చేసాం. ఆపరేషన్ శక్తి, ఓవర్ట్ వెపన్స్ స్టేట్, అంటే ఇండియా డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్. వీ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీబడి. ఎందువల్ల, డిటీరియేటింగ్ సెక్యూరిటీ. ఆల్రెడీ పాకిస్తాన్ ఈజ్ డెవలపింగ్ సీక్రెట్గా త్రూ చైనీస్ హెల్ప్ డెవలప్ అవుతుంది. మనం అప్పటికి కూడా డెవలప్ చేయలేదంటే విల్ బి గాన్. అందుకని చెప్పి 5 kinds ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ తయారు చేశారు వాళ్ళ డిఫరెంట్ స్కేల్స్లో. ఎక్స్ప్లోజన్ మ్యాక్సిమం స్కేల్, మినిమం స్కేల్, మీడియం స్కేల్ అలా ఉంటాయి కదా, అట్లా 5 kinds ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ చేశారనమాట ఆ టైంలో, టు షో ఆర్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్, మనం ఎంత అడ్వాన్స్ అయ్యామని చెప్పి. ఎన్పిటి అపార్థైడ్. అపార్థైడ్ అంటే ఇట్స్ అ డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్. సౌత్ ఆఫ్రికాలో ఉండేది, బ్లాక్స్ అండ్ వైట్స్నిగా డివైడ్ చేసి ఉండేది సౌత్ ఆఫ్రికన్ సొసైటీ. అది మన ఎన్పిటి అనేది, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది, న్యూక్లియర్ హ్యావ్స్ అండ్ న్యూక్లియర్ హ్యావ్ నాట్స్, దోస్ హూ హ్యావ్ టెస్టెడ్, అదే ఎన్డబ్ల్యూఎస్, ఎన్ఎన్డబ్ల్యూఎస్, అట్లాగా న్యూక్లియర్ పవర్ ఉన్నవాళ్ళు లేనోళ్ళుగా ఆర్టిఫిషియల్గా డివైడ్ చేస్తుంది. అది డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్. అందుకని చెప్పి వీ హ్యావెంట్ సైన్డ్ ఇట్. అది 1998లో సిచ్యువేషన్. దీని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ పడ్డాయి మన మీద. శాంక్షన్స్ ఎరా, ఎకనామిక్ అండ్ టెక్ రెస్ట్రిక్షన్స్. ఓకే, నెక్స్ట్ 2008లో సంథింగ్ డ్రాస్టిక్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఫేవర్, మనకి ఫేవరబుల్గా 2008లో ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అప్పటిదాకా యూఎస్ వాజ్ ప్రాంప్ట్లీ అగెయిన్స్ట్ ఇండియా. అప్పటిదాకా యూఎస్ శాంక్షన్స్ డిఫై చేసి 2 సార్లు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేసింది ఇండియా. యుఎస్ ఏదైతే ట్రీటీస్ అన్నిటికీ హెడ్ యూఎస్ఏ బేసిక్లీ, దేవర్ ఆల్ పుష్డ్ ఫార్వర్డ్ బై యూఎస్. కానీ మనం ఆ ట్రీటీస్కి అగెయిన్స్ట్గా మనం 2 సార్లు ఎక్స్ప్లోజన్స్ చేసాం. బట్ స్టిల్ బై 2008 వాట్ హ్యాపెండ్ వాస్, ఆ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకు, ఇప్పుడు యూఎస్ చైనా రైవలరీ అనేది పెరగడం స్టార్ట్ అయింది. చైనా అనేది స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ స్ట్రెంగ్త్ బోత్ ఎకనామికలీ అండ్ మిలిటరీలీ. ఇప్పుడు చైనాని కౌంటర్ చేయాలంటే దే నీడ్ ఎ ప్లేయర్ ఏషియాలో. ఎవరు, ఇండియా. అందువల్ల వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇండియాలో కనిపించింది. ఇప్పటిదాకా పక్కన పెట్టినా కానీ, ఇప్పటిదాకా ఇండియాకి అగేన్స్ట్గా చేసినా కానీ దే ఫౌండ్ అ పార్ట్నర్ ఇన్ ఇండియా టు కౌంటర్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ వినిపిస్తున్నాయి మీకు? ఓకే, సో ఒక కొత్త పార్ట్నర్షిప్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా టు కౌంటర్ ద రైజ్ ఆఫ్ చైనా. ఓకే, ఇందులో ఏం జరిగింది, ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్. ఇందులో మనకేమిచ్చారు, ఎన్ఎస్జీ వైవర్. ఎన్ఎస్జీ వైవర్ అంటే ఒక ఎగ్జంప్షన్. మనం ఇప్పటిదాకా ఏం చెప్పారు, మీరు ఎన్పిటి సైన్ చేస్తేనే మీకు న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ఇది కానీ సప్లై చేస్తామన్నారు. కానీ బై 2008 ఎన్ఎస్జీ వేవర్ ఇచ్చారనమాట. ఈవెన్ వితౌట్ సైనింగ్ ఎన్పిటి వీఆర్ గివింగ్ యూ టెక్నాలజీ, వీఆర్ గివింగ్ యూ యురేనియం అన్న స్టేజ్కి వచ్చారు లాస్ట్కి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ బై 2008. దెర్ ఈస్ అన్ ఎన్ఎస్జీ వేవర్. వేవర్ అంటే ఎగ్జంప్షన్. అప్పటిదాకా ఎన్ఎస్జీ నుంచి మనకి ఏదైనా టెక్నాలజీ కానీ రిసోర్స్ కానీ రావాలంటే మీరు ఎన్పిటిలో సైన్ చేయండి అని ఉండేది. ఇండియా సైన్ చేయలే, ఎందుకంటే ఇట్ ఈస్ సైటింగ్ ఇట్స్ డిస్క్రిమినేటరీ పాలసీ. అందుకని మనం పక్కన పెట్టారు. కానీ బై 2008 ఇండియా అనేది ఒక నెసెసిటీ అయిపోయింది. ఇండియాతో ఫ్రెండ్షిపే ఇంపార్టెంట్, ఎనిమిటీ కన్నా, దూరం పెట్టడం కన్నా. ఇట్ ఈస్ నెసెసరీ టు రైజ్ ఇండియా యాజ్ అన్ అడ్వర్సరీ, యాజ్ అ పొటెన్షియల్ కౌంటర్ వెయిట్ అగెయిన్స్ట్ చైనా అని చెప్పి ఒక రియలైజేషన్ వచ్చింది. అందువల్ల మనకి వేవర్ ఇచ్చి, ఓకే ఇప్పుడు చైనా వెళ్తుంది, మాకు మీకన్నా బిగ్గర్ థ్రెట్ చైనాలా కనిపిస్తుంది, కాబట్టి మిమ్మల్ని వాడుకొని
మేము చైనాను కౌంటర్ చేస్తాము అన్న దృక్పథంతో వచ్చారనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది గ్లోబల్ ట్రేడ్ ఇన్ సివిలియన్ న్యూక్లియర్ టెక్ అలౌడ్. అంటే ఇండియాకి స్లోగా ఆ టెక్నాలజీ కానీ యురేనియం కానీ రావడం స్టార్ట్ అయింది బై 2008. ఇంటిగ్రేషన్ ఇంటూ ది గ్లోబల్ న్యూక్లియర్ ఆర్డర్ వితౌట్ సైనింగ్ ది ఎన్పిటి. మన అటానమీ మనం కోల్పోకుండా యూఆర్ స్టిల్ ఏబుల్ టు అక్వైర్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఓకే, ఒక కంట్రీ గ్రోత్ అనేది ఇట్ విల్ చేంజ్ మైండ్ సెట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. బై దిస్ టైమ్ ఇండియా అనేది ఎకనామికలీ చాలా స్ట్రెంగ్త్ అయింది టెక్నాలజికలీ కూడా. పైగా ఇండియన్ డయాస్పోరా అంటారు కదా, డయాస్పోరా అంటే దోస్ ఇండియన్స్ హు ఆర్ లివింగ్ అబ్రాడ్, ఎన్ఆర్ఐస్ అంటారు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటారు. ఇండియా నుంచి వెళ్ళి వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, యూఎస్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఒక డెమోక్రటిక్ ఫోర్స్లా కూడా యాక్ట్ చేస్తారు కదా, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సాఫ్ట్ పవర్. ఆ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది కూడా ఏర్పడడం స్టార్ట్ అయింది. ప్లస్ వీ హ్యావ్ ఆర్ న్యూక్లియర్ డాక్ట్రిన్ నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది కదా, ఇట్స్ అ రెస్పాన్సిబుల్ పాలసీ కదా. యూ హ్యావ్ డిక్లేర్డ్ దట్ వీ విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ యాజ్ అ మీన్స్ ఆఫ్ వార్, వీల్ యూజ్ ఇట్ ఓన్లీ ఇన్ డిఫెన్స్, దట్ టు అగెయిన్స్ట్ న్యూక్లియర్ థ్రెట్స్. ఇప్పుడు నాన్ న్యూక్లియర్ స్టేట్స్ ఉంటాయి కొన్ని, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, అటువంటి వాళ్ళకి మనం న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు యూజ్ చేయము. న్యూక్లియర్ స్టేట్ ఉంది పాకిస్తాను, వాళ్ళతో ఎప్పుడు యూజ్ చేస్తాము, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. ట్రెడిషనల్ కన్వెన్షనల్ వార్ఫేర్లో న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయము. అంటే వీ హ్యావ్ షోన్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందువల్ల కూడా మనకి ఈ వైవర్ అనేది వచ్చింది. అంటే ఇండియా ఈజ్ అ పీస్ఫుల్, ఇట్స్ నాట్ అన్ అగ్రెసివ్ పవర్, ఇట్ ఈస్ అ పీస్ఫుల్ పవర్ అని చెప్పి. అందువల్ల మనకి బై 2008 వి గాట్ ది వైవర్. నెక్స్ట్ 3 pillars ఆఫ్ ది 2003 డాక్ట్రిన్ ఏంటి? నో ఫస్ట్ యూజ్, రిటాలియేషన్ ఓన్లీ. రిటాలియేషన్ అంటే ప్రతిస్పందన, ప్రతీకారం. రిటాలియేషన్ అంటే మనం న్యూక్లియర్ వెపన్ని ప్రతీకారంగా మాత్రమే యూజ్ చేస్తాం, అంతేగాని ఫస్ట్ వెపన్ రావడమే వాడు మనల్ని గిచ్చగానే వెళ్ళి న్యూక్లియర్ వెపన్ ఏమన్నమాట. వాడు న్యూక్లియర్ వెపన్తోనూ మనల్ని థ్రెటన్ చేస్తేనే విల్ బ్రింగ్ అవుట్ అవర్ న్యూక్లియర్ ఆర్సనల్. ఎక్సెప్షన్ ఫర్ బయాలజికల్ అండ్ కెమికల్ అటాక్స్. ఈ 2 ఎక్సెప్షన్స్. బయాలజికల్గా అటాక్ చేసినా, కెమికల్గా అటాక్ చేసినా, న్యూక్లియర్గా అటాక్ చేసినా అప్పుడు మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తాం. నో ఫస్ట్ యూజ్. ఓకే, నెక్స్ట్ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటే ఏంటి? క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. మినిమం డిటరెన్స్ అంటే మేము డెవలప్ చేసే వెపన్స్ అవతలని భయపడడానికి మాత్రమే, అంతేగాని వెపన్స్ డెవలప్ చేయడమే మా ఆబ్జెక్టివ్ కాదు. ఒక 500 డెవలప్ చేసాము, నెక్స్ట్ ఇయర్ 1000 డెవలప్ చేద్దాము, ఆ నెక్స్ట్ ఇయర్ 1500 డెవలప్ చేద్దాము, అది కాదు మా ఆబ్జెక్టివ్. మేము మినిమం ఎంత డెవలప్ చేస్తే వాడు మమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటాడు. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే డిఫెన్స్, అంతేగాని యూఎస్ రష్యా చేసినట్టు స్టాక్ పైల్స్ డెవలప్ చేసుకొని వెనకాల పెట్టుకోవడం కాదు. ఓకేనా? సో అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ అ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. ఎంతవరకు అవసరమో అవతలని భయపడడానికి అంతవరకే డెవలప్ చేసుకొని పెట్టుకుంటాం, అంతేగాని వాటిని ప్రొలిఫరేట్ చేసుకుంటా బాము, కుప్పలుగా అక్కడ కాసిన ఇక్కడ కాసిన అలా పెట్టుకోం. ఓకేనా? దట్ ఈస్ ది సెకండ్ ప్రిన్సిపల్. ఆర్సెనల్ సఫిషియంట్ టు డిటర్, నాట్ ఎక్సెసివ్ ఫర్ వార్ ఫైటింగ్. ఎంతవరకు భయపెట్టడానికి అవసరం అంతవరకే, అంతేగాని ఒక 1500 డెవలప్ చేసి అన్ని న్యూక్లియర్ వెపన్సే వేసేద్దాం కన్వెన్షనల్ వార్లో కూడా అన్న ఆబ్జెక్టివ్ కాదు. ఇక్కడ కూడా ఒక డిఫెన్సివ్ స్టాన్సే కనిపిస్తుంది, ఒక అగ్రెసివ్ స్టాన్స్ అయితే కాదు. థర్డ్, మ్యాసివ్ రిటాలియేషన్. ఇది ఇప్పుడు కంటెన్షన్ అయిపోయింది, ఇప్పుడు ప్రాబ్లమాటిక్ అయింది. మ్యాసివ్ రిటాలియేషన్ ఏంటంటే మీరు చిన్న న్యూక్లియర్ వెపన్తో అటాక్ చేసినా మేము పెద్ద న్యూక్లియర్ వెపన్ తోటి మిమ్మల్ని రిటాలియేట్ చేస్తాం. మా ప్రతిస్పందన, మా ప్రతీకారం ఎలా ఉంటుందంటే మీరు చిన్న న్యూక్లియర్ వెపన్తో ఒక ఆర్మీ ట్యాంక్ని అటాక్ చేసినా మేము మా దగ్గర ఉన్న పెద్ద న్యూక్లియర్ వెపన్ తోటి మీ సిటీని డెస్ట్రాయ్ చేస్తాం. ఆ టైప్ అనమాట. అది మ్యాసివ్ రిటాలియేషన్. ఎందుకు? టు క్రియేట్ ఫియర్. అంటే వీడి మీద మనం చిన్న సైజ్ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసినా కానీ హీల్ నాట్ హెసిటేట్ టు డెస్ట్రాయ్ అవర్ ఎంటైర్ సిటీ. కంట్రీని డెసిమేట్ చేయడానికి వాడు భయపడ్డు అని చెప్పి మనం అఫీషియల్ పాలసీగా ప్రకటిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ పాలసీ. న్యూక్లియర్ వెపన్ ఈస్ న్యూక్లియర్ వెపన్, వెదర్ ఇట్ ఈస్ స్మాల్, టైనీ ఆర్ పెద్ద బాంబు అయినా చిన్నదైనా కానీ న్యూక్లియర్ వెపన్ ఈస్ న్యూక్లియర్ వెపన్. మీరు మమ్మల్ని కొడితే, మీరు మమ్మల్ని గిచ్చితే మేము నరికేస్తాను అన్నట్లు మ్యాసివ్ రిటాలియేషన్. ఆ రెస్పాన్స్ విల్ బి డిస్ప్రపోర్షనేట్. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది? ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. మరి ఎందుకులే వాడి మీద న్యూక్లియర్ వెపన్ వేయడం, వాడు ఒక ట్యాంక్ మీద వేసామంటే వాడు మన సిటీ మీద వేసేస్తాడు అన్న ఫియర్ క్రియేట్ అవుతుంది. మన ఆబ్జెక్టివ్ టు క్రియేట్ దిస్ డెటరెన్స్ అనమాట. అన్యాక్సెప్టబుల్ డ్యామేజ్. అన్యాక్సెప్టబుల్ అంటే వాడికి ఊహించలేనంత, వాడు యాక్సెప్ట్ చేయలేనంత డ్యామేజ్ వాడి మీద ఇన్ఫ్లిక్ట్ చేస్తామన్నమాట.
ఏంటి త్రీ ప్రిన్సిపల్స్ ఏంటి? నో ఫస్ట్ యూజ్, క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, నెక్స్ట్ మ్యాసివ్ రిటాలియేషన్. కానీ ఇది చూద్దాం ఒకసారి. ఇది ఇప్పుడు ఒకడు పాకిస్తాన్లో కావాలని టెస్ట్ చేద్దాం, వీడు ఆ రేంజ్ డిస్ట్రక్షన్ చేస్తాడా చేయడా, ఇండియా చేస్తాడా చేయడా అని చెప్పి ఒక చిన్న న్యూక్లియర్ వెపను కాశ్మీర్లో ఒక మూల వేసాడు అనుకోండి, మనం ఇప్పుడు మ్యాసివ్ రిటాలియేషన్ చేసామనుకోండి, అప్పుడు బ్లేమ్ ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే వస్తుంది. ఎందుకంటే ఆ రియాక్షన్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్. ఒక చిన్న న్యూక్లియర్ వెపన్ వాడు వాడాడు సరే, కానీ నువ్వు ఎంటైర్ సిటీని ఎట్లా డెసిమేట్ చేస్తావు, ఎంటైర్ సిటీని ఎట్లా డిస్ట్రాయ్ చేస్తావు, ఎంటైర్ సివిలియన్ పాపులేషన్ ఎట్లా వైపౌట్ చేస్తావు అని క్వశ్చన్ రైజ్ చేస్తారు కదా. ఈ రియలైజేషన్ ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చింది. పాకిస్తాన్లో ఇంతకుముందు భయం ఉండేది, ఓకే మనం ఒక న్యూక్లియర్ బాంబ్ వేస్తే చిన్నదైనా పెద్దదైనా వాడు మన సిటీనే వైపౌట్ చేస్తాడు అని భయం ఉండేది. కానీ ఇప్పుడేం ఆలోచన వస్తుంది వాళ్ళకి, సరే చిన్నది వేసి చూద్దాం, ఒకవేళ వాడు నిజంగానే డిస్ట్రాయ్ చేశాడు అనుకోండి, వాడు విలన్ అవుతాడు. ఇనిషియేట్ చేసింది నేనే అయినా కానీ, ఈ ఇన్స్టిగేషన్ ఈ ఫైట్ని ఇనిషియేట్ చేసింది నేనే, వాడి ట్యాంక్ని కానీ వాడి లేకపోతే ఆర్మీ స్టేషన్ కానీ లేకపోతే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ని కానీ అటాక్ చేసింది నేనే. కానీ వాడు రెస్పాన్స్ నేను 10 మందిని చంపితే వాడు 1,00,000 మందిని చంపాడు అని హైలైట్ చేస్తాడు కదా. అప్పుడు ఇది మనం ఇలాంటి యాక్షన్ తీసుకోగలుగుతామా? ఇప్పుడు ఒకటి మీరు కొట్టాడు అనుకోండి, మీరు బెదిరిస్తారు, రే కొట్టావంటే చంపేస్తా అని బెదిరిస్తారు. వాడు కావాలని కొట్టాడు అనుకోండి మిమ్మల్ని, వాడిని చంపేస్తారా మీరు? ఒకవేళ చంపారు అనుకోండి, జైలుకి ఎవరు వెళ్తారు? అందుకని ఈ పాలసీ, ఈ మ్యాసివ్ రిటాలియేషన్ అనేది ఉందో, ఇట్ హాస్ కమ్ అండర్ స్క్రూటినీ. ఇది వాళ్ళలో భయం క్రియేట్ చేయట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు కావాలని దీన్ని టెస్ట్ చేశాడు అనుకోండి, వెదర్ విల్ రిటాలియేట్ మ్యాసివ్లీ ఆర్ నాట్, అప్పుడు ఎవరు బ్లేమ్ అవుతారో మనమే బ్లేమ్ అవుతాం లాస్ట్కి. అందుకని దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది 2003లో వచ్చిన డాక్ట్రిన్. దెర్ ఈస్ అ నీడ్ టు రీకాలిబ్రేట్. ఓకే, అదోకే. కానీ మనం అఫీషియల్ పాలసీ ఏంటి, మనం డిక్లేర్ చేసిన పాలసీ మ్యాసివ్ రిటాలియేషన్. మరి నువ్వు మ్యాసివ్ రిటాలియేషనే చేయాలి. నీ పాలసీని నువ్వే ఫాలో అవ్వకపోతే మన క్రెడిబిలిటీ డ్యామేజ్ అవుతుంది కదా. అందుకని మన పాలసీని చేంజ్ చేయాలి. వీ నీడ్ టు అటాక్. వాడు అటాక్ చేసినప్పుడు వాడు 10 మందిని వేస్తే మనం 20 మందిని వేయాలి, ఆర్ 30 మందిని వేయాలి. వాడు ఒక మన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ని అటాక్ చేస్తే మనం ఎయిర్ బేస్ని అటాక్ చేయాలి. వాడు ఒక ట్యాంకర్ని అటాక్ చేస్తే వాడు ఆర్మీ బేస్ని అటాక్ చేయాలి. దట్ క్రియేట్స్ ఫియర్. కానీ నువ్వు ఎంటైర్ కరాచీని లేపేస్తాను లేకపోతే ఇస్లామాబాద్ని వైపౌట్ చేస్తాను అనుకో, దట్ ఈస్ నాట్ బిలీవబుల్. ఎందుకంటే మనం ఆ యాక్షన్ తీసుకోలేము, అంత డిస్ప్రపోర్షనేట్ యాక్షన్ తీసుకోలేము కదా. అందుకని మ్యాసివ్ రిటాలియేషన్ని దాన్ని వర్డింగ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు రీకాలిబ్రేట్. ఎందుకంటే యాక్చువల్ ఫియర్ క్రియేట్ చేయాలి. వాడు కావాలని చేసినా చేస్తాడు, ఎందుకంటే వాడు హీ హ్యాస్ లాట్ ఆఫ్ డిస్పోజబుల్ పీపుల్. వాడి పీపుల్ని యూజ్ చేసుకొని మన మర్సెనరీస్ని కానీ ప్రాక్సీస్ని యూజ్ చేసుకొని కానీ వాడు మళ్ళీ గోకడానికి ట్రై చేస్తాడు, మళ్ళీ ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు, మళ్ళీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడడానికి. మనం ఇప్పుడు దీంతో రెస్పాండ్ కాలేదనుకోండి, వీఆర్ వైలేటింగ్ అవర్ ఓన్ పాలసీ. అప్పుడు మనం వీక్గా కనిపిస్తాం. మనం రెస్పాండ్ అయ్యామనుకోండి ఈ పాలసీ ప్రకారం, అప్పుడు మనం అగ్రెసర్లా కనిపిస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫెండింగ్ ఆన్ మనం ఇప్పటిదాకా పీస్ఫుల్ స్టాండ్స్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి విల్ బికమ్ ది విలన్. అందువల్ల దెర్ ఈస్ నీడ్ టు రీకాలిబ్రేట్ దిస్. అర్థమవుతుందా సిచ్యువేషన్? మ్యాసివ్ రిటాలియేషన్ అనేది ది ఆబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ ఫియర్. కానీ వాడు భయపడట్లా. వాడు నువ్వు చేస్తావా చేయవా అని టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వాడు రెచ్చగొడుతున్నాడు, ఎగ్జాక్ట్లీ ఏదో ప్రవోక్ చేస్తున్నాడు మనల్ని డిస్ప్రపోర్షనేట్గా. నేను రాయేస్తే వాడు కొండేసిరాడు నా మీద అన్న ఒక అపవాదం మన మీద వేయడానికి హీఈస్ ప్రొవోకింగ్ అస్. అందువల్ల దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా మన 3 పాలసీస్. ఆ పాలసీస్ని మనము ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి ఎట్లా మాడిఫై చేయాలో నెక్స్ట్ చూద్దాం. బై ద కంక్లూజన్ ఆఫ్ దిస్ లెక్చర్ చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు కండిషనల్ నో ఫస్ట్ యూజ్, అంటే బ్లాంక్ నో ఫస్ట్ యూజ్ కాకుండా అసలు మేము ఫస్ట్ యూజే చేయము అని చెప్పేయకుండా కండిషనల్, మీరు ఈ పనులు చేస్తే మేము ఫస్ట్ యూజ్ చేయడానికి వెనకాడము, విల్ నాట్ హెసిటేట్ టు బ్రింగ్ అవుట్ అవర్ న్యూక్లియర్ వెపన్స్
అని చెప్పి వెనకాడము. మనం నో ఫస్ట్ యూజ్ అని చెప్పామనుకోండి ముందు నుంచే, వాడు ఎలాగో న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడు అనే మెసేజ్ పోతుంది వాడికి, అవును కదా. అందుకని మనం దాన్ని మాడిఫై చేసి కండిషనల్ నో ఫస్ట్ యూజ్ ఆన్ సర్టన్ కండిషన్స్. మీరు మా టెరిటరీలోకి రాకూడదు, మా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రిపుల్ చేయకూడదు, మా ఎకనామిక్ స్టెబిలిటీని డెస్ట్రాయ్ చేయకూడదు, అటువంటి కొన్ని కండిషన్స్ పెడతాం. వాడు అందులో ఏ కండిషన్ వైలేట్ చేసినా విల్ బి అట్ ఫ్లెక్సిబిలిటీ టు యూస్ న్యూక్లియర్ వెపన్స్. ఇది బెటర్ కదా, రాదదని అసలు మేము వాడం, మేము వీఆర్ పీస్ఫుల్ పీపుల్, మేము న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకుని వెనకాల పెట్టుకుంటాం కానీ అది ఓపెన్ చేయమని చెప్పడం కన్నా దిస్ ఈజ్ మచ్ బెటర్, ప్రాగ్మాటిక్ కదా అది. సో కండిషనల్ నో ఫస్ట్ యూజ్. ఎస్టాబ్లిష్ రెడ్ లైన్స్. రెడ్ లైన్స్ అంటే అవే మన సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయడము, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయడము, బ్రింగింగ్ ద కంట్రీ టు అ హాల్ట్, అలాంటివి చేస్తే విల్ నాట్ హెసిటేట్ టు యూస్ న్యూక్లియర్ వెపన్స్. రిటాలియేషన్ ఆథరైజ్డ్ ఫర్ డికాపిటేషన్ స్ట్రైక్స్ ఆర్ క్రిప్లింగ్ సైబర్ స్పేస్ అటాక్స్. కంట్రీని ఇప్పుడు వార్ఫేర్ ట్రెడిషనల్ నుంచి డిజిటల్లోకి వచ్చేసింది, ఫిజికల్ నుంచి డిజిటల్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ క్రిప్లింగ్ ది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. అది క్రిపుల్ చేస్తే ఎంటైర్ కంట్రీ విల్ కమ్ డౌన్ కదా. కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. సైబర్ స్పేస్ని అటాక్ చేసినా కానీ, మీరు కంప్యూటర్ చూసుకుని అటాక్ చేసినా కానీ మేము న్యూక్లియర్ వెపన్తో రిటాలియేట్ చేస్తాం. ఇది మోర్ ప్రాగ్మాటిక్ కదా. ఇప్పుడు కొంచెం భయపడతారు కదా, అది ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ యాక్చువల్ డిటరెన్స్. అంతేగాని థియరిటికల్ డిటరెన్స్ కన్నా యాక్చువల్ డిటరెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సెకండ్, ఫ్లెక్సిబుల్ రెస్పాన్స్. రీప్లేస్ మ్యాసివ్ విత్ క్యాలిబ్రేటెడ్. మ్యాసివ్ అంటే అది ఇట్స్ నాట్ బిలీవబుల్. మ్యాసివ్ అంటే ఎంటైర్ సిటీని డెస్ట్రాయ్ చేసేయడం అనడం కన్నా క్యాలిబ్రేటెడ్. నువ్వు ఒక ఆర్మీ ట్యాంక్ని అటాక్ చేస్తే మేము మీ ఆర్మీ బేస్ని అటాక్ చేస్తాం. ఓకే, నువ్వు ఒక ఎయిర్ ఫోర్స్ జెట్ని అటాక్ చేస్తే మీ ఎయిర్ ఫోర్స్ బేస్ని అటాక్ చేస్తాం. అది క్యాలిబ్రేటెడ్. హీ హ్యాస్ మోర్ టు లూజ్ కదా. మ్యాసివ్ అంటే వాడు నమ్మడు, ఎలాగో చేయడు. మ్యాసివ్ అంటే కరాచీని లేపేయడు, లాహోర్ని లేపేయడు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెజర్ వచ్చి పడుతుంది, వార్ స్టార్ట్ అవుతుంది, హిల్ నాట్ రిస్క్ అని చెప్పి వాడికి ఒక గ్యారంటీ ఉంది. కానీ ఎయిర్ బేస్ని లేపగలుగుతాం కదా. వాడు ఒక మన ట్యాంకర్ని అటాక్ చేశాడు, లేదా మన ఫైటర్ జెట్ని అటాక్ చేశాడు, వాడు ఎయిర్ బేస్నో ఒక ఆర్మీ బేస్నో లేపగలుగుతాం కదా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వార్ కదా, నో సివిలియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అది చేయగలుగుతాం కదా. సో అదనమాట. సో ప్రపోర్షనల్లీ ప్రిజర్వింగ్ ఎస్కలేషన్ డామినెన్స్. గ్రేడెడ్గా, స్లోగా, ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళకుండా స్లోగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటా పోవాలన్నమాట. అది దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చి ఏఐ ఇంటిగ్రేషన్. డిప్లాయ్ ఏఐ అసిస్టెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ టు డిస్టింగ్విష్ కన్వెన్షనల్ వర్సెస్ న్యూక్లియర్ థ్రెట్స్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఇప్పుడు ఏఐ అనేది అన్నిట్లో ఇంటిగ్రేట్ అవ్వాలి. ట్రెడిషనలీ కొత్త వెపన్స్ వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా మనకి సిగ్నల్ వచ్చే లోపల బిఫోర్ ఆర్ రాడార్స్ కుడ్ డిటెక్ట్ యూ వుడ్ బి హిట్. అందువల్ల ఏం చేయాలి, ప్యాటర్న్స్ అన్నీ ఏఐ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అరే దెర్ ఈస్ అ పొటెన్షియల్ మిసైల్ అటాక్ అని ముందుగానే మనకి ఏఐని యూజ్ చేసుకుంటే మనకి ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అది వచ్చేస్తుంది. త్రూ న్యూస్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, డిఫరెంట్ ఎన్క్రిప్టెడ్ టెక్నాలజీ, మన ఎన్క్రిప్షన్ బ్రేక్ చేసి మన స్పైస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్టర్ చేసి వీ షుడ్ హ్యావ్ సమ్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ విచ్ ఈస్ పాసిబుల్ త్రూ ఏఐ ఇంటగ్రేషన్. అంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసే ముందే, మిసైల్ అటాక్ చేసే ముందే వాడు చేయబోతున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ మనకి రావాలి. అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ వల్ల పాసిబుల్ కాదు. వీ నీడ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే డైవర్స్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి మన అథారిటీస్కి సిగ్నల్ చేస్తుంది. ఓకే, ఆ పొటెన్షియల్ అటాక్ ఈజ్ అబౌట్ టు హ్యాపన్, బీ ప్రిపేర్డ్ అని చెప్పనమాట. ఓకే, ఇది మన 2003 న్యూక్లియర్ డాక్ట్రిన్ నుంచి మనం 2026కి రావాల్సిన అవసరం ఉంది బై ఇన్కార్పొరేటింగ్ దీస్ థింగ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనం ఏమేం చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్ ఆథరైజేషన్ స్ట్రక్చర్ ఏంటి. ఓకే, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ ది సోల్ ఆథరైజేషన్ అథారిటీ. వేరే కంట్రీస్లో ఏముంటుంది, వార్ టైంలో మిలిటరీ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, ఒక పొలిటికల్ లీడర్ హూ ఇస్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకని వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ, అందుకని మనం సివిలియన్ కంట్రోల్ని పెట్టామన్నమాట. ఒక మిలిటరీ అథారిటీ కింద పెడితే వాళ్ళు ర్యాష్ వార్ టైం డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు బ్లంట్ ఫోర్స్ కదా మిలిటరీ అంటే, దే ఆర్ ట్రైన్ టు కిల్. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, టు న్యూట్రలైజ్ ది ఎనిమీని డెస్ట్రాయ్ చేయాలి, వాళ్ళకి అదొకటే ఏం ఉంటుంది. కానీ ఒక సివిలియన్ అథారిటీ అనేవాడు తన మీద ఎకానమీ మీద ఏమి ఇంపాక్ట్ పడుతుంది, మన డిప్లొమసీ మీద ఏమి ఇంపాక్ట్ పడుతుంది, అవన్నీ ఆలోచిస్తారు కదా.
అందువల్ల రెస్పాన్సిబిలిటీ ఉండడం కోసం వీ హ్యావ్ కెప్ట్ అవర్ న్యూక్లియర్ కమాండ్ అండర్ ది ప్రైమ్ మినిస్టర్స్ అథారిటీ అనమాట, ఓవర్ సైట్. ఓకే నెక్స్ట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, ఆపరేషనల్ కంట్రోల్. మనకి న్యూక్లియర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు గవర్న్ చేస్తారు. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్. నెక్స్ట్ ఎన్షూరింగ్ సర్వైవబిలిటీ. మనకి న్యూక్లియర్ ట్రయాడ్ అనేది ఇంపార్టెంట్. ట్రయాడ్ అంటే ఏమేమి ఉన్నాయి? ల్యాండ్, ఎయిర్, వాటర్. ఓకే, ల్యాండ్, ఎయిర్, వాటర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఈవెన్ ఇఫ్ ల్యాండ్ అండ్ ఎయిర్ కేపబిలిటీస్ ఆర్ డెస్ట్రాయిడ్, అవి ల్యాండ్ మీద ఉంటాయి ఈ రెండు. ఇప్పుడు ఒక న్యూక్లియర్ అటాక్, మన మిసైల్ అటాక్ చేసి మన న్యూక్లియర్ బేసెస్ని బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఎయిర్ డెస్ట్రాయ్ చేసినా కానీ ఇది అండర్ వాటర్ ఉంటుంది. ఇట్ ఈస్ హార్డ్ టు డిటెక్ట్. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ద ఫైనల్ రిసార్ట్ అనమాట. ఈ రెండు పోయినా కానీ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ వీ కెన్ రిటాలియేట్. అందువల్ల న్యూక్లియర్ ట్రయాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్మెరీన్స్ మనకి ఐఎన్ఎస్ అరిహాట్ కానీ అరిథమన్ కానీ ఇవేంటంటే ఫర్ మంత్స్ టుగెదర్ దే కెన్ స్టే అండర్ వాటర్ వితౌట్ బీయింగ్ డిటెక్టెడ్. ఇప్పుడు మిసైల్ పంపించి ల్యాండ్ మీద ఉన్న న్యూక్లియర్ బేస్ని కిల్ చేశారు, డెస్ట్రాయ్ చేశారు. ఎయిర్ బేస్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. మనం ఇంకెలా డెలివరీ చేస్తాము? మనం ఇప్పుడు న్యూట్రలైజ్ అయిపోయాం కదా, అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ట్రయాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఫర్ మంత్స్ టుగెదర్ ఇట్ కెన్ గో ఇన్ టు డీప్ వాటర్స్ అన్డిటెక్టెడ్. అది అక్కడి నుంచి న్యూక్లియర్ మిసైల్స్ డెలివరీ చేస్తుంది అనమాట. సో దట్ మనం రిటాలియేట్ చేయగలుగుతాం. వీఆర్ నాట్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్. ఈవెన్ ఇఫ్ ఎంటైర్ ఇండియా బై ఇది అయినా కానీ, మన కేపబిలిటీ డ్యామేజ్ అయినా కానీ వీ కెన్ యూజ్ దిస్ ఆర్ నేవల్ కేపబిలిటీ, ఓకే, టు రిటాలియేట్. సో దట్ ఈస్ న్యూక్లియర్ ట్రయాడ్. ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్, న్యూక్లియర్ ట్రయాడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? మనకి అగ్ని సిరీస్ ఉంది, అగ్ని 5. ఇది మోర్ దాన్ 5000 కిలోమీటర్స్ వరకు డెలివర్ చేస్తుంది మిసైల్ని. మోర్ దాన్ 5000 కిలోమీటర్స్ అంటే చైనా ఈస్టర్న్ బోర్డర్ వరకు డెలివరీ చేసే కెపాసిటీ ఉంది అగ్ని 5 మిసైల్కి. ఓకేనా? ఇందులో కొత్తగా వచ్చిన క్యాపబిలిటీ ఏంటి? MIRV. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ట్రాకబుల్ రీఎంట్రీ వెహికల్ అనమాట. ఇప్పుడు ఒక మిసైల్లో మల్టిపుల్ మిసైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక బస్సు వెళ్తుంది తిరుపతి టు బెంగళూరు, ఒకడు చిత్తూరు దిగుతాడు, ఒకడు పల్లమనేరు దిగుతాడు. అట్లాగా ఒకే మిసైల్లో మల్టిపుల్ మిసైల్స్ ఉంటాయి. ఇది ఒక్కొక్క మిసైల్ ఒక్కొక్క సిటీని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి మిసైల్ని డిటెక్ట్ చేసి దాన్ని బ్లాక్ చేయడం కష్టం. ఇప్పుడు ఒక డెస్టినేషన్కి వెళ్ళే మిసైల్ని బ్లాక్ చేయొచ్చు. యాంటీ మిసైల్ మనకి వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, డోమ్ అని, S-400 ట్రయంఫ్ మిసైల్స్ అని చెప్పి షీల్డ్ ద్వారా వాటిని బ్లాక్ చేయొచ్చు. కానీ ఒక్క మిసైల్ ద్వారానే అందులో మల్టిపుల్ మిసైల్స్ ఉంటాయి. దీపావళి రాకెట్లు ఉంటాయి కదా, ఆ టైప్లో అది పైకి వెళ్ళి ఇంకొక 10 పంపిస్తారు అనమాట. దాన్ని ట్రాక్ చేయడం కష్టం. మనం ఈ టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేసాం, డెమాన్స్ట్రేట్ చేసాం, కానీ దీన్ని ఆపరేషనల్ చేయాలి. అగ్ని 5 మిసైల్ ఈ రేంజ్లో చేసామనుకోండి, విల్ బి ఏబుల్ టు రీచ్ మల్టిపుల్ సిటీస్ ఇన్ చైనా ఇన్ వన్ గో. ఇంకోటి, దిస్ ఈజ్ క్యానిస్టర్డ్ అంటే ఇప్పుడు ప్రింగిల్స్ చిప్స్ చూసారు ఎప్పుడన్నా, ఒక డబ్బాలో ఉంటాయి. అలాగా దీన్ని ఒక క్యాన్లో పెట్టుకుని తీసుకెళ్తారు ఎనీవేర్. అంటే ఒక ఇస్రో రాకెట్ లాంచింగ్ లాగా ఒక లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేయాల్సిన అవసరం లే, ఒక క్యాన్లో తీసుకెళ్తూ ఉంటారు. మొబైల్ ఎక్కడ అవసరం పడితే అక్కడ క్యాన్ ఓపెన్ చేసి మిసైల్ ఫైర్ చేస్తారనమాట. అప్పుడు ట్రాక్ చేయడం కూడా కష్టం. ఎక్కడుంది మిసైల్, ఎక్కడుంది, వాడికి డబ్బా మాత్రమే కనిపిస్తుంది, ఆ డబ్బాలో ఏముందో తెలియదు వాడికి. అదనమాట, అది క్యానిస్టర్డ్, ఆ కేపబిలిటీ కూడా ఉందన్నమాట. ఓకేనా? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. ఓకే, ఇవి ఏం చేస్తారంటే బ్యాలిస్టిక్ మిసైల్కి డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఓవర్రన్ చేస్తారు. ఎందుకంటే ఒకే మిసైల్ నుంచి మల్టిపుల్ లొకేషన్స్కి పోతుంది. వాళ్ళు దేన్ని ట్రాక్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఈ లోపల డిస్ట్రక్షన్ జరిగిపోతుంది. ఇవి మనం చైనా కోసం స్పెసిఫిక్గా తయారు చేసిన గిఫ్ట్. అట్లాగా ఇది మనం కేపబిలిటీ డెవలప్ చేసుకోవాలి. చైనాస్ ఎక్స్పాన్షన్ 600. చైనా ఏం చేసింది? మన దగ్గర 150-180 ఉన్నాయి న్యూక్లియర్ వార్ హెడ్స్. చైనా దగ్గర 600+ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 150 ఉన్నాయి. అవి కూడా చైనా ఇచ్చినాయే. ఓకేనా? అదనమాట. కాబట్టి మనకి అవసరం ఎంతో చూడండి. మనం క్రెడిబుల్ మినిమం డిటరెన్స్కి అవసరమైన 150 మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం. కానీ చైనా ఏం చేస్తుంది? స్టాక్ పైల్ చేసుకుంటా ఉంది. వాడుకుందాం, తర్వాత వాడి మీద ఉపయోగ దీపావళికి వాడుకోవచ్చు అన్నట్లుగా ఇది చేస్తూ ఉందన్నమాట. మినిమం టు క్రెడిబుల్ డిటరెన్స్. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఫేస్ చేసే థ్రెట్స్ ఏంటి? స్ట్రాటజిక్ ట్రయాంగిల్. ఒక పక్క చైనా ఉంది, ఒక పక్క పాకిస్తాన్ ఉంది మనకి. ఓకే, వీడు లాంగ్ రేంజ్ థ్రెట్,
వీడు అసిమెట్రికల్ టాక్టికల్ థ్రెట్. వీడేం చేస్తున్నాడు, పాకిస్తాన్ ఏం చేస్తున్నాడు, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తున్నాడు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే స్మాల్ రేంజ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఒక ట్యాంక్ వస్తుంది అనుకోండి, ఆ ట్యాంక్ మీద ఒక న్యూక్లియర్ వెపన్ చిన్నది, వాడు అలాంటి తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం మ్యాసివ్ రిటాలియేషన్ అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యామనుకోండి, వాడు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేశాడు మన ఆర్మీ మీద. మన పాలసీ ప్రకారం యూఆర్ ఫోర్స్ టు రిటాలియేట్ మ్యాసివ్లీ. వాడు ఆ పాలసీని టెస్ట్ చేయడానికి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నాడు అనమాట. నేను న్యూక్లియర్ వెపన్ వేస్తా, నువ్వు మ్యాసివ్గా రిటాలియేట్ చేస్తావో లేదో చూస్తా. అదనమాట. మనం ఇప్పుడు మ్యాసివ్ రిటాలియేషన్ చేయలేము, అందుకని ఏం చేయాలి మనం, క్యాలిబ్రేటెడ్. నువ్వు న్యూక్లియర్ వెపన్ వాడావు కదా, నేను న్యూక్లియర్ వెపన్ వాడతా, కానీ నీ సిటీని డిస్ట్రాయ్ చేయను, నీ ఆర్మీ బేస్ని డిస్ట్రాయ్ చేస్తా, నీ టెర్రర్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేస్తా. అప్పుడు వాడికి భయం ఉంటుంది. అదనమాట. అది అఫీషియల్ పాలసీలో ఆ వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ యూ అనౌన్స్ సంథింగ్ అఫీషియల్లీ యు ఆర్ బౌండ్ టు ఫాలో ఇట్. మన పాలసీని మనమే వైలేట్ చేసామనుకోండి, అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల మన వర్డింగ్ అనేది పాలసీలో చాలా ఇంపార్టెంట్. అందుకని దాన్ని నో ఫస్ట్ యూస్ నుంచి దేనికి మారాలి, నెక్స్ట్ నో ఫస్ట్ యూస్ నుంచి దేనికి మారాలి, కండిషనల్ నో ఫస్ట్ యూస్, కండిషనల్ ఫస్ట్ యూస్. ఇది మ్యాసివ్ రిటాలియేషన్ నుంచి క్యాలిబ్రేటెడ్ రిటాలియేషన్. అది ఇంపార్టెంట్. ఇప్పుడు వాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు, క్యాలిబ్రేటెడ్ అంటే ఏంటి, వాడు ఏం క్యాలిబ్రేట్ చేస్తున్నాడు, ఏం మెజర్ చేస్తున్నాడు అన్న కన్ఫ్యూజన్లో ఉంటాడు. అదనమాట. ఓకే, పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. వాడు డాక్టర్ అంటే ఫుల్ స్పెక్ట్రమ్ ఫస్ట్ యూజ్ ఆప్షన్. వాడికి అట్లాంటివి ఏం లేవు. వీల్ యూజ్, మేము బరాబర్ యూజ్ చేస్తాం, మేము హ్యాపీగా యూజ్ చేస్తాం. ఇట్ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, అది. చైనా కూడా అంబిగ్వస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. చైనాకు అర్లియర్ నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉండింది, కానీ ఇప్పుడేం చేసింది, ఇందులో డౌట్ క్రియేట్ చేసింది. అంటే ఎవరికి అగెయిన్స్ట్ నో ఫస్ట్ యూజ్? చైనా ఏం చెప్తుంది, మాకైతే ఎనిమీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి అగెయిన్స్ట్ నో ఫస్ట్ యూజ్ ఉండదు, మిగతా వాళ్ళకి అగెయిన్స్ట్ ఉంటుంది. మనం చైనాకి ఎనిమియా కాదా అన్నది చెప్పదు. మాకైతే బోర్డర్ డిస్ప్యూట్స్ ఎవరితో ఉంటారో వాళ్ళకి ఆ పాలసీ వర్కౌట్ అవ్వదు. మిగతా మనకి బోర్డర్ డిస్ప్యూట్ ఉంది, మరి మన మీద ఆ పాలసీ వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. అదనమాట. అంబిగ్విటీ మెయింటైన్ చేయడం వల్ల ఆ డిటరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. అంతేగాని ఓపెన్గా బ్లాంక్గా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చామనుకోండి, అవి క్రెడిబిలిటీ ఉండదన్నమాట వాటికి. అందుకని క్యాలిబ్రేటెడ్గానే ఉండాలి. ఓకే, ఇది చూసాం కదా. ఇది పాకిస్తాన్ యూజ్ చేసేది ఏంటి, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ నస్ర్. బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేసే న్యూక్లియర్ వెపన్. ఇంత బుడ్డి వెపన్ యూజ్ చేసి మనల్ని ఇది చేయడానికి ప్రవోక్ చేస్తుంది, మ్యాసివ్ రిటాలియేషన్. ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది కదా. మరి మనం దాంతో రిటాలియేషన్ చేసామనుకోండి, బ్లేమ్ మన మీదకి వస్తుంది. మనం పీస్ఫుల్ నేషన్ నుంచి ఒక వైలెంట్ అగ్రెసర్ నేషన్ లాగా మారిపోతాం. ఓకే, టోటల్ డిస్ట్రక్షన్, అన్యాక్సెప్టబుల్ డ్యామేజ్, ఇవి పాసిబులా? టోటల్ డిస్ట్రక్షన్ అంటే కంప్లీట్ సిటీని డెసిమేట్ చేయాలి. చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి వీ నీడ్ టు చేంజ్ అవర్ పాలసీ. ఓకే, చేసాం కదా. ఇది మన 2026లో మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ ఇవి. కండిషనల్ నో ఫస్ట్ యూస్, a flexible response and AI ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు ఇది అయింది. నాకు ఫస్ట్ మనం దేంతో బిగిన్ చేసాం, న్యూక్లియర్ టెక్నాలజీ ఎందుకు పర్సూ చేయాలనుకున్నాం, సెల్ఫ్ ఇండిపెండెన్స్, ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసాం కదా. అదేంటి, అది మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది దేంతోనో అది కూడా సపరేట్గా నడుస్తుంది ఒక స్ట్రీమ్. అదేంటి చూద్దాం. రిసోర్సెస్ స్కేర్సిటీ ఇంటూ ఎనర్జీ ఇండిపెండెన్స్ వయా థోరియం సైకిల్. ఇట్స్ అ 3-stage ప్రోగ్రామ్. వాట్ ఈస్ రిసోర్సెస్ స్కేర్సిటీ? మనకి న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన మోస్ట్ బేసిక్ రిసోర్సు యురేనియం. అది మన దగ్గర లేదు, మనకి ఎవడో ఇవ్వట్లా. మరి ఇప్పుడు ఏం చేయాలి, మన దగ్గర ఏదైతే ఉందో దాంతో సంభవం న్యూక్లియర్ ఎనర్జీ మనం డెవలప్ చేయాలి. మన దగ్గర అబండెంట్గా ఉండేది థోరియం, కానీ దీంతో డైరెక్ట్గా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేం. దట్ ఈస్ వై వీ నీడెడ్ అ 3-stage ప్రోగ్రామ్. స్లోగా కొంచెం ఉన్న యురేనియంని వాడుకొని అబండెంట్గా ఉన్న థోరియం యూటిలైజ్ చేసే లెవెల్కి మనం రీచ్ అవ్వాలి. దట్ వాజ్ ది ఐడియా బిహైండ్ దిస్ 3-stage ప్రోగ్రామ్.
ఎవరి బ్రెయిన్ చైల్డ్ ఇది? హూ వాజ్ ది డిజైనర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? హోమీ జే బాబా. బాబారావు కాదు, హోమీ జహంగీర్ బాబా. ఓకే, అదనమాట. he was the visionary behind this. ఎందుకంటే we didn't have abundant uranium resources. మన దగ్గర అబండెంట్గా థోరియం రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే విల్ సీ, ఇదిగో యురేనియం రిసోర్సెస్ మన దగ్గర ఓన్లీ 2% ఆఫ్ గ్లోబల్ షేర్ ఉండేది. అండ్ వీఆర్ హెవీలీ ఇంపోర్ట్ డిపెండెంట్. మనకి ఎవడు ఇంపోర్ట్ కూడా చేయట్లే, బట్ వీఆర్ స్టిల్ హెవీలీ ఇంపోర్ట్ డిపెండెంట్ యురేనియం యాజ్ ఫార్ as యురేనియం ఈస్ కన్సర్న్. థోరియం తీసుకుంటే మన దగ్గర 25% ఆఫ్ గ్లోబల్ షేర్, 25% మన దగ్గరే ఉంది థోరియం. మన బీచ్లో ఉంది. కేరళ, మన ఆంధ్ర, మన ఎంటైర్ కోస్ట్ లైన్లో, పర్టికులర్లీ వైజాగ్, కేరళ ఇలాంటి ప్రదేశాల్లో బీచ్ శాండ్ ఉంటుంది కదా, అందులో మోనజైట్ అనే మినరల్ ఉంటుంది. అందులో మనకి థోరియం అబండెంట్గా ఉంటుంది అనమాట. దానికి ఎక్కువగా లోడాల్సిన పని కూడా, పెద్ద పెద్ద బ్లాస్ట్లు కూడా చేయాల్సిన పని లేదు. యురేనియం అనుకో డీప్లో అండర్ గ్రౌండ్లో ఉంటుంది, రాక్ దీనిలో ఉంటుంది. అందులో మన దగ్గర పూర్ క్వాలిటీ యురేనియం ఉండేది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వచ్చే లోపల దానికి మనం స్పెండ్ చేసే కోలు, పెట్రోలు, ఆ డబ్బులతోటి ఆ ఎనర్జీ కూడా సరిపోదు మనం ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ. అంత డిఫికల్ట్ అనమాట. ఓకే, అందువల్ల థోరియం మన దగ్గర అబండెంట్గా ఉంది కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దాట్ థోరియంకి ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వచ్చి ఈజీ టు మైన్. ఎందుకంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆర్ బీచ్ శాండ్స్లో రెడీగా ఉంది. మన చేతితో లోడుకొని కూడా తీసుకొని వెళ్ళి చేయొచ్చు అనమాట. ఓకేనా. సెకండ్, ఇది ఎనర్జీ ఎఫిషియంట్ యురేనియం కన్నా. ఓకే. థర్డ్, థోరియం నుంచి వచ్చే వేస్ట్, రేడియో యాక్టివ్ వేస్ట్, అది ఫార్ లెస్ పోటెంట్ దెన్ యురేనియం నుంచి వచ్చే వేస్ట్. యురేనియం నుంచి వచ్చే న్యూక్లియర్ వేస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే దాని రేడియో యాక్టివిటీ మెయింటైన్ చేస్తుంది. ఇది విత్ ఇన్ 100 years దాని రేడియో యాక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి సేఫర్ ఆప్షన్ ఇది. దాని రేడియో యాక్టివిటీ ఏదైతే ఉందో, ఏదైతే మనకి రేడియేషన్ ఇది క్రియేట్ చేస్తుందో, అది విత్ ఇన్ ఒక 100 years పోతుంది అది. కానీ ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, నెక్స్ట్ సివిలైజేషన్, నెక్స్ట్ ఇది వచ్చే వరకు అది అట్లే ఉంటుంది వన్స్ అది బయటకు వచ్చిందంటే. ఓకే. ఇంకోటి వచ్చి మన దగ్గర అబండెంట్గా ఉన్నాయి. అది అబండెంట్ చూసాం ఆల్రెడీ. ఇదేంటి యురేనియం ఏంటి? ఇది డిఫికల్ట్ టు మైన్. మన దగ్గర ఉండే పిచ్ బ్లెండ్ పూర్ క్వాలిటీ. ఇది వచ్చి హజార్డస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇవి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, వన్స్ రియాక్టర్లో థోరియం ప్రొడ్యూస్ చేస్తామన్నాం. రియాక్టర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సడన్లీ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగింది, ఈ సైకిల్ ఆగదు. యురేనియం సైకిల్ అది చైన్ రియాక్షన్ పోతానే ఉంటుంది. చెర్నోబిల్ రియాక్టర్ విన్నారా ఎప్పుడున్న పేరు? ఫుకుషిమా డిజాస్టర్ విన్నారా? జపాన్లో సునామీ వచ్చినప్పుడు ఆ రియాక్టర్లోకి నీళ్ళు వెళ్ళిపోయి డ్యామేజ్ అవడం వల్ల దీన్ని చైన్ రియాక్షన్ ఆపలేకపోయారు. దానివల్ల ఏమవుతుంది? రేడియేషన్ కంటామినేషన్ అయిపోతుంది. కానీ ఇది అలా కాదు. వన్స్ ఆ బ్రేక్ హ్యాపెన్స్, ఇట్ విల్ స్టాప్, ద చైన్ రియాక్షన్ విల్ స్టాప్ థోరియంది. ఓకేనా. అందువల్ల ఈ కారణాల వల్ల థోరియం ఈజ్ అ మచ్ సేఫర్ ఆప్షన్ ఫర్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ ఎనర్జీ. కానీ ఏంటంటే థోరియంని డైరెక్ట్గా వాడుకునేదానికి లేదు. ఇప్పుడు వీళ్ళు మన ఒక అనాలజీ, యురేనియం అగ్గిపుల్ల అనుకోండి, అగ్గిపుల్లని డైరెక్ట్గా ఇది చేసి మనం మంట ప్రొడ్యూస్ చేయొచ్చు. థోరియం ఎలాదంటే ఒక చెట్టు, ఆ చెట్టుని ఫస్ట్ కట్ చేయాలి, దాన్ని ఎండబెట్టాలి, దానిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ తీస్తేనే కదా అది ఫ్యూయల్లా ఉపయోగపడుతుంది. ఏది రావాలంటే. కానీ వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంట రాజేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు కదా. మనం పెట్లు అగ్గిపుల్లలు వాడాం కదా, ఒకటే వాడతాం. ఒక దాంతో వన్స్ థోరియం మెటీరియల్ రెడీ అయిన తర్వాత వీ కెన్ కంటిన్యూ అవర్ రియాక్షన్. థోరియం ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి బ్రాట్ టు అ సర్టన్ స్టేట్, ట్రాన్స్మ్యూటేషన్ అంటారు దాన్ని. అది జరిగిన తర్వాత విల్ బీ ఏబుల్ టు యూజ్. అందువల్ల మనకి 3 stages అనేది అవసరమయ్యాయి. ఆ 3 stagesలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ స్టేజ్లో యురేనియం వాడతాము, కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో థోరియంని యురేనియం కింద మారుస్తూ ఉంటాం. అదేంటో చూద్దాం. యురేనియం హై లెవెల్స్, లాంగ్ లివ్డ్ ట్రాన్స్ యురానిక్ వేస్ట్, డేంజరస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే. హై రిస్క్ డ్యూ టు ప్లూటోనియం బై ప్రోడక్ట్.
ఇప్పుడు యురేనియం బేస్డ్ రియాక్టర్స్లో ఏమొస్తుందంటే ప్లూటోనియం అనేది బై ప్రోడక్ట్గా వస్తుంది. అది వెపన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ప్లూటోనియం అనేది. ఓకేనా. థోరియంలో మనకి ఆ డిసడ్వాంటేజ్ లేవు. 3 to 4 times మోర్ అబండెంట్ మోనజైట్ శాండ్ మన దగ్గర అబండెంట్గా ఉంది. నెక్స్ట్ లెస్ లాంగ్ లివ్డ్, విత్ ఇన్ 100 yearsలో దాని రేడియేషన్ ఇంపాక్ట్ అనేది పోతుంది. మూడోది ఇన్హిబిట్స్ మెల్ట్ డౌన్, అంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ చైన్ రియాక్షన్ అనేది కంటిన్యూ అవ్వదు, అక్కడితో హాల్ట్ అయిపోతుంది. కాబట్టి న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అనేది జరగదు. ఇంకోటి దీనిలో ఏదైతే యురేనియం 233 వస్తుందో అది వెపనైజ్ చేయడానికి కష్టం అనమాట. ఇప్పుడు యురేనియం బోత్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి వాడచ్చు, బాంబు తయారు చేయడానికి వాడచ్చు. కానీ బాంబు తయారు చేయడానికి వాడన్నప్పుడు దాన్ని ఎన్రిచ్మెంట్ చేయాలి. స్మాల్ క్వాంటిటీలో ఉన్నదాన్ని 95% ప్యూరిటీకి తీసుకెళ్ళాలి. అంత జరిగితేనే దాన్ని బాంబు కింద వాడగలుగుతాం అనమాట. అది చేయడం కష్టం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఆ సైకిల్ ఏంటో చూద్దాం. దాని ఎగ్జాంపుల్ యురేనియం 235 అనేది ఫిసిల్, అంటే రెడీలీ కంబస్టిబుల్, అంటే రెడీగా మనం దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఇది థోరియం అనేది ఫర్టైల్, దాన్ని మనం కొన్ని ట్రాన్స్ముటేషన్స్ చేసిన తర్వాత కానీ దాన్ని వాడచ్చు. కానీ క్వాంటిటీ చూడండి, ఇది ఎంత ఉంది అది ఎంత ఉంది. మనం వన్స్ దీన్ని ట్రాన్స్మిటేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ అబండెంట్ ఫ్యూయల్. ఒక చిన్న థోరియం తోటి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా రిసోర్స్ని. 25% మోనజైట్ మన దగ్గరే ఉంది ప్రపంచంలో ఉండాల్సిన రిసోర్సెస్లో. మనం వన్స్ ఈ సైకిల్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే విల్ బీ ఏబుల్ టు యూజ్ అబండెంట్ థోరియం రిసోర్సెస్ కదా. అందువల్ల ఈ ప్రాసెస్ డిఫికల్ట్ అయినా వీఆర్ పర్సూవింగ్ దిస్. ఓన్లీ యురేనియం మీద డిపెండ్ అయితే ఏమవుతుంది, మన దగ్గర రిసోర్సెస్ లేవు. వీ విల్ బీ డిపెండెంట్ ఆన్ ఫారిన్ కంట్రీస్ ఎనర్జీ కోసం. మన దగ్గర ఏదైతే ఉందో దాన్నే ఏదో విధంగా వాడుకొని మనం ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలి అన్న ఇది. వన్స్ ఈ టెక్నాలజీ మనం డెవలప్ చేయగలిగాం అనుకోండి, విల్ బీ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ద టెక్నాలజీ ఆల్సో కదా. రైట్ నో వీఆర్ డిపెండెంట్ ఆన్ ఫారెన్ టెక్నాలజీ. మనం టెక్నాలజీ క్రాక్ చేయగలిగితే మనం ఆ టెక్నాలజీని నెక్స్ట్ ఎవరి దగ్గర అయితే మోనజైట్ ఉందో వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే. ఇట్ వోంట్ బర్న్ అలోన్, నీడ్స్ ది మ్యాచ్ టు కుక్ ఇన్ ఫ్యూయల్. ఓకే. ఫస్ట్ చూద్దాం సైకిల్లో ఏంటి జరుగుతుందో. ఫస్ట్ స్టేజ్ ఇది ప్రెషరైజ్డ్. ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మళ్ళీ వస్తుంది. ఇక్కడ జస్ట్ మీకు ఓవర్ వ్యూ కోసం చెప్తున్నా. ఇది ట్రెడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్, ఒక ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇందులో ఏం చేస్తాము, యురేనియం యూజ్ చేస్తాం. మన దగ్గర అయితే కొద్దిగా యురేనియం ఉందో, బయట నుంచి అప్పు తెచ్చుకున్న యురేనియమో కొనుక్కున్న యురేనియం ఏదైతే ఉందో అది యూజ్ చేస్తాం. దీనిలోంచి ఏమొస్తుంది మనకి, దాని నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్తాం. దీన్ని ఏమంటారంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. చూద్దాం అదేం చేస్తాం. ఫస్ట్ స్టేజ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇన్పుట్ న్యాచురల్ యురేనియం ఇన్పుట్ చేస్తున్నాం. మనకేమొస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. అవుట్పుట్ ప్లూటోనియం వస్తుంది. ఇందులో వేస్ట్గా కొద్దిగా ప్లూటోనియం వస్తుంది, ప్లూటోనియం 239. ఈ ప్లూటోనియం 239ని సెకండ్ స్టేజ్లో ఫ్యూయల్గా వాడుకుంటాం. ఎందుకంటే ఇది కూడా రేడియో యాక్టివ్ మెటీరియల్, దీన్ని రెడీగా వాడుకోవచ్చు. ఇది వాడడానికి కారణం ఏంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఆర్ ఎఫిషియంట్ ప్లూటోనియం ప్రొడ్యూసర్స్. ఓకే. మనకి యురేనియంని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న కొద్ది యురేనియం వాడుకొని వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సమ్ ఎనర్జీ. ఇంకా కొంత నెక్స్ట్ స్టేజ్కి కావాల్సిన ఫ్యూయల్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. సెకండ్ స్టేజ్. నాకు ప్లూటోనియం ఉంది కదా, ప్లూటోనియం వాడాం. ప్లూటోనియం ఇక్కడ వాడతాం. ఓకే. ఇది ప్రెషరైజ్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇందులో ఏం చేస్తాము, ప్లూటోనియం ఫ్రమ్ స్టేజ్ 1 ప్లస్ యురేనియం 238 వాడతాం. ఇందులో మన దగ్గర ఏదైతే మోనజైట్ థోరియం ఉందో దాన్ని బ్లాంకెట్గా వాడతాం అనమాట అరౌండ్ దిస్. ఇది కోర్. ఈ కోర్లో ప్లూటోనియం మనకి ఫస్ట్ స్టేజ్లో వచ్చిన ప్లూటోనియం వేస్తాం. ఇక్కడ ఎక్స్ప్లోజన్ అవుతుంది. కానీ దీని అరౌండ్ ఏం చేస్తాము, మన థోరియం తోటి బ్లాంకెట్ తయారు చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ప్లోజన్ వల్ల ఈ థోరియం ఆటమ్స్లో ఏవైతే ఉన్నాయో వాటికి న్యూట్రాన్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి మనకి ట్రాన్స్మ్యూటేషన్ జరుగుతుంది. థోరియము యురేనియం 233 కింద మారుతుంది. అర్థమవుతుందా? మీరు టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని బ్రాడ్ ఓవర్వ్యూ అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టేజ్లో కొద్దిగా యురేనియం వాడి కొద్దిగా ప్లూటోనియం బయట తీసుకొచ్చాం. ఓకే. సెకండ్ స్టేజ్లో ఆ ప్లూటోనియంని ఎక్స్ప్లోడ్ చేసి దాని అరౌండ్ మన దగ్గర అబండెంట్గా ఉన్న థోరియం వాడి ఆ థోరియంని యురేనియం కింద మారుస్తున్నాం. మనం థోరియంని డైరెక్ట్గా వాడుకోవడానికి లే, ఆ థోరియంని యురేనియం కింద మారుస్తాం బై యూజింగ్ యువర్ ప్లూటోనియం. ఫస్ట్ స్టేజ్లో వచ్చిన ప్లూటోనియం యూజ్ చేసుకొని థోరియం యురేనియం కింద. యురేనియం ఏంటి, అది
ఫిజిల్ మెటీరియల్ అది రెడీగా బర్న్ అవుతుంది. అంటే మనం రెడీగా యూజ్ చేసుకోలేని థోరియం ద్వారా వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ యురేనియం మోర్. మనకి ఇంకొంచెం యురేనియం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. మన దగ్గర ఇనీషియల్గా ఉన్న యురేనియం కన్నా ఇప్పుడు కొంత ఎక్స్ట్రా యురేనియం వచ్చింది. అంటే ఇట్ బ్రీడ్స్ మోర్. ఇది బ్రీడర్ ఎందుకన్నారంటే ఇట్ బ్రీడ్స్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. ఓకేనా? ఇంత ప్లూటోనియం తోటి ఇదంతా మనకి ఇదే కదా, థోరియమే కదా. ఇంత థోరియంని మనం యురేనియం కింద కన్వర్ట్ చేస్తున్నాం ఈ కాస్త ప్లూటోనియం తోటి. అంటే ఎంత ఫ్యూయల్ వచ్చిందో చూడండి. ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ స్టేజ్ అటైన్ చేయడం చాలా కష్టం. ఇది మనకి ఇంకా ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉంది. ఎక్కడ? కాల్పక్కం, తమిళనాడు చెన్నై దగ్గర కాల్పక్కం అనే ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. అది ఎక్స్క్లూజివ్లీ దీనికోసం ఒక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అది 2025-2026లో ఆపరేషనలైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అది వన్స్ అది అయిందనుకోండి, విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ ఫ్యూయల్. మన దగ్గర స్టార్టింగ్లో ఉన్న యురేనియం 233 కొంచెమే, కానీ బై యూజింగ్ థోరియం వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అడిషనల్ యురేనియం. సారీ, కన్ఫ్యూజింగ్గా ఉంది కదా కొద్దిగా. మళ్ళీ ఒకసారి సింప్లిఫై చేసి చెప్తా. ఫస్ట్ స్టేజ్లో ఈ యురేనియం మనం అప్పు తెచ్చుకున్నాం, లేదా గుంటలోడి ఎక్కడెక్కడో కొద్దిగా యురేనియం ఉంటే తీసుకొని కొంచెం యురేనియం తీసుకొచ్చాం. ఆ యురేనియం ఈ రియాక్టర్లో పెట్టి కొంత ఎనర్జీ వాడుతున్నాం. ఓకే, కానీ ఇందులో బై ప్రోడక్ట్గా మనకేమొస్తుంది? ప్లూటోనియం 239 వస్తుంది. ఏదో కొంత ఫ్యూయల్ వచ్చింది. ఆ ప్లూటోనియం 239 తీసుకుని ఏం చేసాము? సెకండ్ స్టేజ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఫ్యూయల్గా వాడుకున్నాం. అది ఫ్యూయల్గా వాడుకుంటే ఏం చేసాము? దాని చుట్టూతా థోరియం పౌడర్లా బ్లాంకెట్ లాగా వేసేసాము. ఈ ఎక్స్ప్లోజన్ వల్ల మనకి ఎనర్జీ అలాగ వస్తుంది కొంత, కానీ మన మెయిన్ పర్పస్ ఏంటి? ఈ చుట్టూ ఉన్న థోరియంని యురేనియం కింద మార్చడం. ఓకే, కానీ ఈ స్టేజ్ తీసుకురావడం చాలా కష్టం. వన్స్ ఇది వచ్చింది అనుకోండి, మనకి అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ థోరియం ఉంది కదా, అంటే మనకి అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ యురేనియం కూడా వస్తుంది ఆబ్వియస్లీ బై సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ దిస్ స్టేజ్ కదా. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ థోరియంని, మన బీచ్ శాండ్లో ఉన్న థోరియంని యూజ్ చేసుకొని విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ యురేనియం. ఏదైతే మన దగ్గర లేదో దాన్నే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అనమాట. మనకి అప్పుడు ఎనర్జీ డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. వేరే కంట్రీస్ మీద మనం యురేనియం కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు. బీచ్ శాండ్ తీసుకొచ్చి దీనిలో వేసామా, ప్లూటోనియం పెట్టి గీసామా, అంతే అయిపోయింది. మనకి యురేనియం వస్తూ ఉంటుంది, కంటిన్యూస్ సప్లై లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, థర్డ్ స్టేజ్. ఇప్పుడు మన దగ్గర ఏముంది? అబండెంట్ సప్లై ఆఫ్ యురేనియం ఉంది మన దగ్గర. అర్లియర్ లేదు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వన్స్ అది ఆపరేషనలైజ్ అయితే వీ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ యురేనియమే ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే థోరియంని యురేనియం కింద మార్చేస్తున్నాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ మైనింగ్ ఆర్ ఇంపోర్టింగ్ యురేనియం, వీఆర్ క్రియేటింగ్ యురేనియం ఫ్రమ్ థోరియం. దట్ ఈస్ ది ఐడియా. ఓకే, సో ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఎనర్జీ ఇండిపెండెన్స్, థోరియం రియాక్టర్స్. ఇందులో ఏమవుతుంది? థోరియం యురేనియం రెండు కలిపేసేస్తాం. ఇప్పుడు మన దగ్గర యురేనియం కావాల్సినంత, దాంట్లో సెకండ్ స్టేజ్లో వచ్చిన యురేనియం ఉంది, ఆల్రెడీ మన దగ్గర థోరియం ఉంది. ఇక్కడ ఈ ఎక్స్ప్లోజన్ జరిగింది అనుకోండి, మనకి ఎనర్జీ ఎలాగ వస్తుంది, ప్లస్ ఈ థోరియం మళ్ళీ యురేనియం కింద కన్వర్ట్ అవుతుంది. థోరియం ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోజన్లో ఇట్స్ నాట్ క్రియేటింగ్ ఎనర్జీ, బట్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ యురేనియం విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్. అర్థమైందా? అదనమాట. దాని బ్రాడ్ ఓవర్ అర్థం చేసుకోండి. ఈ 233 అవి మర్చిపోండి, అవి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పుడు అవి టీచ్ చేస్తాను. మనకి రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, హాఫ్ లైఫ్ అంటే ఏంటి, రేడియో డికే అంటే ఏంటి, అవి అప్పుడు చదువుదాం. బట్ మన దగ్గర అబండెంట్గా థోరియం ఉంది, దాన్ని డైరెక్ట్గా వాడుకోలేకపోతున్నాము. దాన్ని ఎప్పుడు వాడుకోగలుగుతాము? దాన్ని యురేనియం కింద మార్చితేనే వాడుకోగలుగుతాము. అలాంటి వేస్ట్ అది, అంత థోరియం ఉండి కూడా వేస్ట్. దాన్ని ఈ సైకిల్లో మనం మార్చకపోతే అంత థోరియం ఉండి వేస్ట్. దాన్ని డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిగడ్డి ఉంది, పచ్చిగడ్డిని డైరెక్ట్గా మంట పెట్టలేము కదా, దాన్ని ఎండబెట్టాలి కదా, దాన్ని కోసి ఎండబెట్టి ఆ ప్రాసెస్ చేస్తేనే అది ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. సేమ్ థింగ్. ఓకేనా? అది. సో మనం ఏం చేసాం? థర్డ్ స్టేజ్లో థోరియము, మన దగ్గర ఉన్న థోరియంని మళ్ళీ వాడుతున్నాము, ప్లస్ సెకండ్ స్టేజ్లో వచ్చిన యురేనియము వాడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ప్లోజన్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది, ప్లస్ ఈ థోరియం కాస్త మళ్ళీ దీని కింద కన్వర్ట్ అవుతుంది. డబుల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. ఒక చైన్ రియాక్షన్. ఎందుకంటే యురేనియం రియాక్షన్ అనేది చైన్ రియాక్షన్, అది అన్కంట్రోలబుల్ రియాక్షన్. థోరియం అనేది బ్రేక్ చేయొచ్చు దాన్ని. యురేనియం అనేది మన యాజ్ లాంగ్ యాజ్ యూ సప్లై దిస్ థోరియం అండ్ ఇట్ కీప్స్ కన్వర్టింగ్ ఇన్ టు యురేనియం, ద సైకిల్ విల్ గో ఆన్. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది అన్నమాట, మనకి వాస్ట్ డొమెస్టిక్ థోరియం రిసోర్సెస్ని, రిజర్వ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. విల్ బీ ఏబుల్ టు అటైన్ ఆర్ ఎనర్జీ ఇండిపెండెన్స్.
ఇంకా ప్యాసివ్ సేఫ్టీ, సబ్ క్రిటికల్ సిస్టమ్స్ దట్ ప్రివెంట్ మెల్ట్డౌన్. ఇంత చెప్పాక థోరియం ప్రాపర్టీ, థోరియం రియాక్టర్స్లో ప్రాపర్టీ ఏంటంటే వన్స్ దాంట్లో బ్రేక్ పడిందంటే దట్ రియాక్షన్ విల్ స్టాప్. ఇప్పుడు స్టవ్లో మీరు నాబ్ తిప్పేశారనుకోండి, గ్యాస్ అయిపోతే మంట అయిపోతుంది. అదే కట్టెల పొయ్యిలు వేసారనుకోండి, మీరు మంట ఆపినా కానీ దాని కింద ఎంబర్స్ ఉంటాయి, కింద ఆ వేడి అనేది అలాగే ఉంటుంది. మళ్ళీ ఎవడన్నా వచ్చి ఏమైనా కాగితం అగ్గిపుల్లో ఇంకోటి వేస్తే మళ్ళీ మంట వస్తుంది. అది యురేనియం. థోరియం వచ్చి గ్యాస్ స్టవ్ లాంటిది. వన్స్ యూ స్విచ్ ఆఫ్ ద నాబ్ విల్ బీ సేఫ్ అదనమాట. అందువల్ల సో ఆ డెస్టినేషన్ ఏంటి, ఆ సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్ ఫర్ సెంచరీస్. కానీ 2026లో సెకండ్ స్టేజ్ ఆపరేషనలైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. వన్స్ అది ఆపరేషనలైజ్ అయింది అనుకోండి, క్రిటికాలిటీ టచ్ అయింది అనుకోండి, దెన్ విల్ బీ ఏబుల్ టు కన్వర్ట్ ఆర్ థోరియం ఇంటూ యురేనియం. మనకి అబండెంట్ సప్లై అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇందులో ప్లూటోనియం తీసుకెళ్ళి స్టేజ్ 2లో వేసాం. స్టేజ్ 2 ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అంటే అది కన్జ్యూమ్ చేసిన ఫ్యూయల్ కన్నా ప్రొడ్యూస్ చేసే ఫ్యూయలే ఎక్కువ, అవునా కదా. అక్కడ మన యురేనియం తీసుకొస్తుంది కదా, అది థోరియం నుంచి యురేనియం తీసుకొస్తుంది కదా బయటికి. అందువల్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అది ఫాస్ట్గా చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన యురేనియంని ఫైనల్ స్టేజ్లో వేసుకుంటాం, అది మళ్ళీ వాడుకుంటా అలా రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట, పవర్ వస్తూ ఉంటుంది. అది ఓకే. ఇప్పుడు స్కేర్సిటీ మనకి యురేనియం ఎక్కడెక్కడ ఉంది, కొన్ని లిమిటెడ్ రిసోర్సెసే ఉన్నాయి మన దగ్గర. కొన్ని ఆంధ్రాలో తుమ్మలపల్లి అనే దగ్గర ఉన్నాయి, రాజస్థాన్లో ఉంది, కొంత సింగభూమ్ షియర్ జోన్లో ఉంది, కర్ణాటకలో గోగి దగ్గర ఉంది. ఇవి చాలా లిమిటెడ్ ఉంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా కష్టం, మైన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా కష్టం. వేరాస్ థోరియం తీసుకున్నాం అనుకోండి, మన అన్ని బీచ్ల్లో బ్రహ్మాండంగా ఉంది. అక్కడి నుంచి మన ఎంటైర్ కోస్ట్ లైన్లో అబండెన్స్ ఎక్కడ, ఒడిశా, మనకి ఆంధ్ర, కేరళ, తమిళనాడు, వీటి దగ్గర 25% ఆఫ్ వరల్డ్స్ థోరియం రిసోర్సెస్ మన దగ్గర ఉందన్నమాట. ఓకే, ఇది మనకి సెకండ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టేజ్ కనుక ఆపరేషనలైజ్ అయితే మనకు సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం అనమాట. టార్గెట్ వచ్చి 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ కెపాసిటీ బై 2047. ఇది ఎప్పుడు తరతరాలుగా కాల్పకం చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, అది ఇంకా అలాగే ఉంది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అది అని ఆ క్రిటికాలిటీ అటైన్ చేయడం చాలా కష్టం, అదనమాట ప్రాబ్లం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. థోరియం ఈజ్ అ ఫర్టైల్ మెటీరియల్, నాట్ అ ఫిజిల్ మెటీరియల్. ఫిజిల్ మెటీరియల్ అంటే రెడీలీ యూ విల్ బి ఏబుల్ టు డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ఇట్. ఫర్టైల్ మెటీరియల్ అంటే యూ హ్యావ్ టు ట్రాన్స్మ్యూటేట్ ఇట్, అని మార్చి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన న్యూక్లియర్ పాలసీ యాజ్ వెల్ అస్ ఆర్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకేనా, బ్రాడ్ ఓవర్ వ్యూ అర్థమైంది కదా, ఎందుకు 3 స్టేజెస్ తీసుకోవాల్సిన అవసరం పడింది. మనం అడగచ్చు, ఎందుకు శుభ్రంగా యురేనియం తీసుకోవచ్చు కదంటే లేవు, రిసోర్సెస్ లేదు, సెల్ఫ్ రిలయన్స్, ప్లస్ అది డేంజరస్ కూడా, అది హజార్డస్ కూడా. ఆ వేస్ట్ని ఎక్కడ డిపాజిట్ చేస్తాం, యురేనియం నుంచి వచ్చిన వేస్ట్ని ఎక్కడ డిపాజిట్ చేస్తాం, అది. అందువల్ల మన దగ్గర ఆల్రెడీ ఒక అబండెంట్ రిసోర్స్ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని ఉండాలి, లేని దానికోసం తాపత్రయపడడం కన్నా దీన్ని ఎట్లాగా మనం మాడిఫై చేసి యూజ్ చేసుకోవచ్చు అన్న లాంగ్ టర్మ్ విజన్ తోటి ఆయన హోమీ జే బాబా బిఫోర్ ఇండిపెండెన్సే క్రియేట్ చేసిన విజన్ తోటి క్రియేట్ చేసిన పాలసీ అనమాట ఇది. ఓకే, అర్థమైందా. ఒక బ్రాడ్ ఓవర్ వ్యూ అయితే వచ్చింది కదా, దాని క్రిటికాలిటీస్ దాని టెక్నికాలిటీస్ అర్థం కాకపోయినా ఎవరన్నా అడిగితే 3 స్టేజెస్ ఎందుకు, వాట్ ఈస్ ద 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే సింపుల్ టర్మ్స్లో, ఒక లేమన్ టర్మ్స్లో చెప్పగలుగుతారు కదా. మన దగ్గర యురేనియం లేదు బాబు, మన దగ్గర ఉండే థోరియము, దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేము, అందుకని 3 స్టేజ్లు చేసాము. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న ఇసుక తీసుకెళ్ళి వేసి ఆ ఇసుకలోంచి యురేనియం బయటకు తీసి అది థర్డ్ స్టేజ్లో వాడుకుంటాము అన్న చెప్పగలుగుతారు కదా, చాలు. అది కాకపోతే అవి గుర్తుపెట్టుకోండి, స్టేజెస్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏది, అది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ ప్లస్ మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ గీయగలగాలి, ఎగ్జాక్ట్ న్యూక్లియర్ రియాక్టర్ గీయక్కర్లా, ఒక డబ్బా గీసి PHWR, AWR అట్లాగా, FBR అట్లాగా రాసి అందులో ఫ్యూయల్ ఏం పోతుంది, అవుట్కమ్ ఏమొస్తుంది, అది నెక్స్ట్ సైకిల్లోకి ఎలా వెళ్తుంది, ఆ నెక్స్ట్ సైకిల్లోకి అది ఎలా వెళ్తుంది. అది ఫస్ట్ స్టేజ్లో యురేనియం వేసాం, అందులోంచి ఏమొచ్చింది బయటికి, ప్లూటోనియం. వెరీ గుడ్, ప్లూటోనియం తీసుకెళ్ళి ఎక్కడ వేసాం, సెకండ్ స్టేజ్లో వేసాం. ప్లస్ దానిలో ఇంకేం వేసాం, సెకండ్ స్టేజ్లో థోరియం వేసాం, థోరియం బ్లాంకెట్ వేసాం. ఆ థోరియం బ్లాంకెట్ ఏమో దేని కింద మాత్రం యురేనియం కింద వస్తుంది. ఆ యురేనియం తీసుకెళ్ళి నీట్గా థర్డ్ స్టేజ్లో వాడుకుంటున్నాం. అది ఓకే, సింప్లిఫైడ్ అంతే. ఇప్పుడు మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ నుంచి ఏ పాలసీలోకి రావాలి అది గుర్తుపెట్టుకోండి. కండిషనల్ నో ఫస్ట్ యూజ్, క్యాలిబ్రేటెడ్ రిటాలియేషన్. ఓకే,
యూజ్ ఆఫ్ ఏఐ, ఇది ఇవి ప్రాగ్మాటిక్ రెస్పాన్సెస్. అంతేగాని అది చేసేస్తే ఇది చేస్తా అని చెప్పకుండా ఏదైతే చేయడానికి పాసిబిలిటీ ఉందో అదే చెప్పాలి, అప్పుడే అవతల భయపడతాడు. అది ఓకే. సో ఇది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్గా నా పార్ట్ నేను ఫినిష్ చేశాను యాజ్ ఫార్ యాజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇస్ కన్సర్న్. ఇంకా మిగతా మీరు అప్పుడే ఎందుకు చప్పట్లు, ఇళ్ళగా ఎగ్జామ్లో మార్కులు వచ్చినప్పుడు కదా చప్పట్లు కొట్టాల్సింది, ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఎందుకు? నోట్స్లు రాయండి, మ్యాప్లు గీయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అది రాస్తున్నారు కొంతమంది, రాలేదు. మీరు రాశారు, మీరు ఇంకా రాలేదు. రాశారా? ఓకే. అది నోట్స్లు రాయండి, ప్రాక్టీస్ చేయండి, స్లోగా వస్తుంది, ఆ గ్రిప్ అనేది వస్తుంది. ఓకే, బ్రేక్ తీసుకుందాము.